గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ గడిచిన 2 రోజులుగా మొత్తం 2 తెలుగు రాష్ట్రాలని విశేషంగా ఆకర్షిస్తోంది. ఏం జరుగుతున్నాయి డెవలప్మెంట్స్? ప్రభుత్వం నిజంగానే రఘురామకృష్ణరాజు పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందా, లేదా ఆ రకమైన ఇంప్రెషన్ ఇచ్చేందుకు రఘురామకృష్ణరాజు ఆయనకు మద్దతు ఇస్తున్న తెలుగుదేశం ప్రయత్నిస్తున్నాయా అనే కోణంలో కూడా విశ్లేషణ నడుస్తోంది. ప్రస్తుతం ఆయన గుంటూరు జీజీహెచ్లో నార్కో టెస్ట్కి సంబంధించి అక్కడ ప్రస్తుతం గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఉన్నారు. అక్కడి నుంచి తర్వాత రమేష్ హాస్పిటల్కి ఆయన్ని షిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఈరోజు సుప్రీంకోర్టులో ఎలాగూ ఆయన పిటిషన్ మీద విచారణ జరిగే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఇంత వివక్షాపూరిత ధోరణితోటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది, కక్ష ధోరణితోటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ ప్రశ్నల వర్షం సంధిస్తోంది, శరాలు సంధిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు స్పెషల్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ నాగార్జున రెడ్డి గారు. నమస్తే నాగార్జున రెడ్డి గారు. అలాగే ప్రసాద్ గారు, కేఎస్ ప్రసాద్ గారు నమస్తే. వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. అలాగే బీజేపీ ప్రతినిధి షేక్ బాజీ కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. నాగార్జున రెడ్డి గారు, ముందుగా చెప్పండి, గడిచిన 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న డెవలప్మెంట్స్, పొలిటికల్ డెవలప్మెంట్స్, నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘురామకృష్ణరాజు పట్ల, ఒక ఎంపీ పట్ల అంత అమానుషంగా ప్రవర్తించింది అని అనుకుంటున్నారా? మీరు చాలా పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు. అమానుషంగా ప్రవర్తించింది అని. యాక్చువల్గా ఇది ఆయన చేతులారా చేసుకునేటువంటి పనేనండి. ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ తరఫున ఎంపీ అయ్యి ఆ నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల బాగోగులు చూడాల్సినటువంటి వ్యక్తి హైదరాబాద్లోనూ ఢిల్లీలోనూ కూర్చోవడము, పార్టీ మీదనే వ్యతిరేకంగా మాట్లాడడం. పార్టీలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు కానీ, పార్టీ తీసుకున్న స్టాండ్స్ కానీ అన్ని 100% కరెక్ట్ అని చెప్పి మనం చెప్పలేము. డెమోక్రాటిక్ సెటప్లో ఉన్నామండి. జనాలందరూ ఈ సంగతి మర్చిపోతున్నారు. అన్ని విషయాలు నచ్చకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి గారు నేను 10వ తరగతి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ పెడతాను అనేసి అంటే అది పెట్టడం అనేది మంచిది కాదని చెప్పి నేను కూడా చెప్తాను. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. దానికోసం కోర్టుకు పోవడం, సంగతి సమస్యలు కూడా అనవసరం. కానీ ఈ రఘురామకృష్ణరాజు గారి వ్యవహారం ఏంటంటే శృతి మించి రాగాన పడింది. చూసి 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 చాలా ఓపిక పట్టి చివరికి తీసుకున్నటువంటి డెసిషన్. ఇది దురుద్దేశపూర్వకంగా చేసింది కాదు, కావాలని చేసింది కాదు, కుట్రపూరితంగా చేసింది కాదు, ఆవేశపూరితంగా చేసింది కాదు. ఇటువంటి పదాలన్నింటినీ ఉపయోగించాల్సిన అవసరమే లేదు. ఆయనే కావాలని టీవీ ఛానల్స్లోకి రావాలని, జనాలందరి ముందు కనపడాలని, నేనేదో చేస్తున్నానని చెప్పి ప్రజలకి చెప్పాలి అన్నటువంటి ఉద్దేశంతో పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి నీచ, నికృష్ట, దరిద్ర, దిక్కుమాల, దౌర్భాగ్య పని. ఆయన గొయ్యి తీసుకొని ఆయన గోతిలో ఆయనే పడ్డాడు. బీజేపీలోకి వెళ్ళాలని కోరుకుంది, రిజైన్ చేసి పోవచ్చు. ఆయన రిజైన్ చేయడు, వీళ్ళేమో సస్పెండ్ చేయరు, ఆయనకేమో బీజేపీలోకి వెళ్ళాలని ఉంది. పోనీ బీజేపీలోకి వెళ్తే కనుక అక్కడ పోయినటువంటి వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. చూసాం కదా మనం, సుజనా చౌదరి, సిఆర్ రమేష్ వీళ్ళందరూ బీజేపీలోకి పోతే ఏం చేస్తుంది తెలుసు మనకి. వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉన్నాయి, ఈయనకే ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉన్నాయి, వాళ్ళకి సిబిఐ కేసులు ఉన్నాయి, ఈయనకి సిబిఐ కేసులు ఉన్నాయి. వీళ్ళంతా కూడా ఒకటే బాపతండి. ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు. ఆయన ఎంపీ హోదాలో ఉన్నటువంటి మనిషి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి గట్టిగా అడిగి ఉండాలి. అది మాట్లాడు. ప్రత్యేక హోదాని గురించి నిజంగానే అవసరమైతే యాక్టివల్గా ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒరిజినల్గా దాన్ని నాశనం చేసిందేమో చంద్రబాబు నాయుడు. ఇప్పుడు 151 సీట్స్ వచ్చినప్పుడు గట్టిగా ఢిల్లీలో కూర్చొని నిరాహార దీక్ష చేసో ఒప్పించో ఇంకో రకంగా తెచ్చుకోవాలి. పోనీ జగన్మోహన్ రెడ్డి చేయలేదు, నువ్వు చెయ్యా పని. ఈయన చేసి ఉండొచ్చు, ఈయన చేయడు. పైగా జగన్మోహన్ రెడ్డి చేయలేదు అని చెప్పి తిడతాడు. నువ్వు అది ప్రామిస్ చేసావు కదా అంటాడు. రైట్, అట్లాంటి వాటి కొన్ని విషయాలు కూడా బాగానే. కానీ ఈయన ఎందుకు చేయడు? ఈయన చేయడు. ఆక్సిజన్ దొరకడం లేదంటాడు. ఆక్సిజన్ అనేది హైదరాబాద్లో ఒక్క చోటే కాదు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కాదండి, దేశవ్యాప్తంగా ఉంది ఆ ప్రాబ్లం. ఒక్క కేరళ స్టేట్ తప్ప మిగిలిన చోట అన్ని చోట్ల ప్రాబ్లం ఉంది. రెమెడీస్ వేరేనేటువంటిది ఇది వస్తుందని చెప్పి ఎవరికైనా ముందే తెలుసా? అఫ్కోర్స్ జాన్యువరిలోనే చెప్పారనుకోండి. అది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు సెకండ్ వేవ్ కూడా వస్తుంది, కానీ ఇది చాలా తీవ్రంగా ఉంటుంది, దీన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పినటువంటి మాట వాస్తవమే. అన్ని ప్రభుత్వాలది కూడా తప్పే. వీళ్ళు విద్యని, ఆరోగ్యాన్ని, నీటిపారుదల సౌకర్యాన్ని, మంచి నీటిని, టెలికమ్యూనికేషన్స్ని, రవాణా వ్యవస్థని మీద సర్వనాశనం చేశారండి. చేయాల్సిన పని ఏ గవర్నమెంట్ చేయలేదు. గత ఆయన ఎంపీగా ఉండి ఈ అంశాలు లేవనెత్తి మాట్లాడినా ఎంతో కొంత సానుభూతి ఆయనకి. ఆయన అసలు యాక్చువల్గా ఎంపీ హోదాలో ఉన్నటువంటి మనిషి లేవనెత్తి చేయాల్సిన పనే అదండి. ఒక్కొక్క ఎంపీకి ఇంచుమించుగా 4 కోట్ల 4.5 కోట్ల ఉంటుంది. ఈ 2 సంవత్సరాల నుంచి ఆ 9 కోట్ల రూపాయలు అనేది నరసాపురం డెవలప్మెంట్ కోసం ఉపయోగించి ఉండొచ్చు.
అనవసరంగా ఏబిఎన్లోకి పోయి అక్కడికి పోయి ఇక్కడ వెరీ సారీ టు యూజ్ దిస్ వర్డ్స్, ఎందుకంటే ఇప్పుడు మనం వాళ్ళకి ఇచ్చిన దాంట్లో ఏబిఎన్ అను TV5 కూడా పెట్టినట్టున్నారు. ఆ TV5లో సాంబశివరావు గారు నాకు తెలుసు, ఏబిఎన్లో మూర్తి గారు నాకు తెలుసు, వెంకటకృష్ణ గారు నాకు ఎప్పటి నుంచో నాకు తెలిసినట్టు ఆయన. ఈ ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారు కూడా తెలుసు. పాపం మొన్న ఆయన మిస్సెస్ చనిపోయినప్పుడు కూడా నేను కూడా ఫోన్ చేసి చెప్పాను, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, లేదండి చాలా రోజుల నుంచి ఆమెకు ఆరోగ్యం కూడా సరిగా లేదులేండి అని చెప్పాను. పాలసీ ఈజ్ డిఫరెంట్, పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్, డెవలప్మెంట్ ఈజ్ డిఫరెంట్. కానీ మూడు కూడా ఎప్పుడు ఇంటర్లింక్ ఉంటాయి. రఘురామకృష్ణరాజు చేసినటువంటి పని శిక్షార్హము. రైట్. పోలీసు వాళ్ళు ఏదో వచ్చారు అని ఒక్క నిమిషం అండి, అన్యాయంగా అక్రమంగా తీసుకెళ్లారు, తీసుకెళ్లారంటే మేము కూడాను చార్టర్డ్ అకౌంటెన్సీ, నాకు కూడా టెక్నాలజీ తెలుసు, నేను కూడాను ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి కొన్ని కేసెస్లో, కేసెస్ని చెప్పకూడదు కాబట్టి చెప్పడం లేదు. ఒంటి మీద ఒక్క దెబ్బ వేయండి, పరుషంగా మాట్లాడరు, చాలా మర్యాదగానే మాట్లాడతారు, చాలా ప్లాన్గా చేశారు. కాబట్టి ఆయన కాళ్ళు చూపించి కాళ్ళ మీద విపరీతంగా కొట్టారు, చాలా దారుణంగా కొట్టారు. సాధారణంగా అంటే కొంత జుడిషియస్గానే ఉంటారు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళినప్పుడు. పోలీసు చాలా, అందులో సిఐడి వాళ్ళు ఫ్రేమ్ చేసేప్పుడే చాలా పర్ఫెక్ట్గా ఫ్రేమ్ చేసుకుంటూ వస్తారు. ఎఫ్ఐఆర్లో ఏదైనా చేసుకుంటూ వచ్చినప్పుడు ఒక వ్యక్తిని డీల్ చేసే విధానంలో అంత క్రూరంగా హేయంగా వ్యవహరిస్తారా? బేసిక్ క్వశ్చన్ అండి. ఇట్స్ ఆల్ ట్రాష్ అండి, డ్యామ్ డర్టీ బ్లడీ ఇడియాటిక్ ట్రాష్. ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. యాజ్ అ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్ ఐ నో హౌ ద పీపుల్ విల్ డీల్ ఇట్. అక్కడ ఉండేటువంటి వాళ్ళు 15-20 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డిఎస్పీ ర్యాంక్లో, ఏఎస్పీ ర్యాంక్లో ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఐపీఎస్ ఉంటారు, కొంతమంది డైరెక్ట్ రిక్రూట్స్ ఉంటారు, కానిస్టేబుల్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. సార్ వాడు కెరీర్ని పణంగా పెడతారా ఏంటి? గవర్నమెంట్ ఏ పని చెప్తే ఆ పని చేస్తారు. కేసు డీల్ చేస్తున్న అడిషనల్ డీజీ సునీల్ కుమార్ 30 ఏళ్ళు ఆయన ఐపీఎస్, చాలా మెటిక్యులస్గా ఆయన చేసిన ఆపరేషన్స్ అన్ని మనందరం చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా ఆయన డీల్ చేస్తారు సున్నితమైన అంశాలు. సార్ ఏ విషయం అడగాలి అనేటువంటిది, ఎంత టైం పడుతుంది అనేటువంటిది, మెయిన్ క్వశ్చన్ ఏంటి, సబ్సిడరీ క్వశ్చన్ ఏంటి, ఆక్సిలరీ క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి, సంగతి సమాచారంతో పాటు భారత రాజ్యాంగాన్ని, వేరేకి సంబంధించిన లా పుస్తకాలను కూడా పక్కన పెట్టుకొని ఇన్వెస్టిగేట్ చేస్తారు. సార్ మార్నింగ్ 8 గంటలకు కూర్చుంటే నైట్ 12 గంటలకు కూడా ఒక్కోసారి నిజం చెప్పరండి చాలామంది. కొంతమంది సివియర్ క్రిమినల్స్ ఉంటారు. ఇలాంటివన్నీ ప్రజలకు తెలియదు కదా. కొట్టేశారు అంటే కొట్టరు సార్, వాడిని కనుక కొట్టారంటే వీడు పోతాడు జైలుకి. ఇన్ఫాక్ట్ పార్లమెంట్ 99 కూడా కాదు సార్, యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫ్రమ్ 100% చేయరు. మన వాళ్ళంతా కూడా ఏంటంటే ఈ దిక్కు మన తెలుగు సినిమాలో చూపించేటువంటి చూసి ఇదే నిజం అనేసి అనుకుంటున్నారు. ప్రసాద్ గారు చెప్పండి, సినిమా ఇది జీవితం, నిజంగా పోలీసులు కొట్టారా? మీకు అలా అనిపిస్తోందా? మీరు ఆయన విజువల్స్ చూశారు, ఆయన కాళ్ళ మీద దెబ్బలు కూడా చూపించారు. ఎందుకంటే ఆయనగా అయితే చేసుకోలేరు. అంటే వీళ్ళు ప్రభుత్వం తరఫు అడిషనల్ హెడ్ జనరల్ చెప్తున్నది ఏంటంటే, మధ్యాహ్నం లంచ్ టైం వరకు కూడా ఎటువంటి గాయాలు లేవు, లంచ్ టైం తర్వాత పిటిషన్ డిస్మిస్ అయిన తర్వాత ఆయన ఈ రకమైన డ్రామా మొదలెట్టారని చెప్పేసి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు చెప్తున్నారు. మీరేమంటారు? ముందుగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు నమస్కారం, మా గురుగారికి ప్రత్యేక నమస్కారాలు, అండ్ ప్యానల్లో ఉన్న వెంకటరెడ్డి గారికి, బాజీ గారికి కూడా మీకే నమస్తే. కొంతమంది ఏంటంటే యాక్టర్స్ అవుదాం అనుకుని పొలిటీషియన్స్ అవుతారండి, కొంతమంది డాక్టర్ అవుదాం అనుకుని, చిన్నప్పుడు మనం విని వాళ్ళని చూడండి డాక్టర్ అవుదాం అనుకుని యాక్టర్ అయ్యారండి. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందోనంటే, మా గురుగారు చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్ అథారిటీస్కి కొన్ని ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇంకా అంతకన్నా హాస్యాస్పదం ఏంటంటే, ముందు రోజు రాత్రి బెయిల్ పిటిషన్ కన్సిడర్ చేసి హౌస్ మోషనో లేకపోతే నైట్ ఏదో మోషన్ ప్రిపేర్ చేసినప్పుడు లోవర్ కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయొద్దు హైకోర్టు డెసిషన్ వచ్చేదాకా అన్నది ఫస్ట్ ప్రైమరీ చెప్పారు. సబ్సిక్వెంట్గా జరిగిన పరిణామం ఏంటంటే, బెయిల్ పిటిషన్ లోవర్ కోర్టులోనే మీరు తేల్చుకొని రండి అని చెప్పారు. అప్పుడు ఇంకా ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ప్రైమా ఫేస్గా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇన్వెస్టిగేషన్ రాత్రి జరిగింది. రాత్రి ఏం చెప్పారు? మెడిసిన్స్ ఇవ్వండి, మెడికేషన్ ఇవ్వండి, ఆయనకి ప్రాపర్ కేర్ తీసుకోండి అని చెప్పిన దానికి కట్టుబడి ఆ పని చేశారు. అండ్ ఆయన కోర్టుకు కూడా నడుచుకుని వచ్చారు. సోరియాసిస్ అనో ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీస్ అథారిటీస్ కోర్టులో ప్రొడ్యూస్ చేసేదాకా వాళ్ళకి ఫస్ట్ ప్రైమరీ థ్రెట్ రకమేనండి. వారు ఎన్ని కోర్టులో బోన్లో నిలబడి, లేకపోతే మన సినిమాల్లోనే సినిమాటిక్గానే చెప్దాం, బోన్లో నిలబడి పోలీసు వాళ్ళు నన్ను కొట్టారు అంటే దాని మీద వచ్చే విపరీతమైన పరిణామాలు చాలా హేయంగా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ బీన్ రెఫర్ టు ద రెస్పెక్టివ్ మెడికల్ టీమ్. ముగ్గురిని వీడియో కెమెరా దీంట్లోంచి చేయమని చెప్పారు. అది ఈజీగా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎవ్వరూ వాళ్ళ ఉద్యోగాల్ని పణంగా పెట్టి చేయరు. అండ్ వ్యవస్థల మీద వ్యవస్థకి నమ్మకం, ప్రజలకి నమ్మకం కోల్పోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికల్లా రఘురామకృష్ణరాజు గారు స్వయంకృత అపరాధం అని చెప్పడానికి మళ్ళీ ఇంకొకసారి అండర్లైన్ చేసి చెప్పవచ్చు. ఎందుకు తెలుసా అండి, సంవత్సరం బట్టి ఆయన ప్రభుత్వ విధానాల్ని ఎండగడుతున్న విధానాన్ని చూసుకుంటే ఒక వేదిక క్రియేట్ చేసుకుని, నేను ఇంకొక ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. నా నోట్లోంచి కానీ ఒక పరుష పదం వచ్చినప్పుడు ఒక మోడరేటర్గా మీరు నాకు ఫస్ట్ చేయవలసిన పని ఏంటి?
ఒక కులాన్ని కానీ సమాజాన్ని కానీ ఏదైనా నేను మాట్లాడుతున్నప్పుడు మీరు సరి చేసుకోండి, అది సరి చేసుకోండి. ఆ అభ్యంతరకరమైన విధంగా విషయం. ఈ విధమైన అట్లీస్ట్ ఆ సెంటెన్స్ని అటర్ చేసిన మోడరేటర్ని ఎవరైనా నాకు చూపించండి ఆ రెస్పెక్టివ్ ఛానల్స్లో. అంటే ఏంటంటే ఇట్ ఇస్ అ ప్రొవోకింగ్ సిచ్యువేషన్, ప్రొవోకింగ్ యాటిట్యూడ్తో నడుస్తున్న తరుణంలో ఆ ప్రొవోకింగ్కి పర్యవసానం ఇలాగే ఉంటుంది. అండ్ మితిమీరితనంగా ప్రజల మనోభావాలను రెచ్చగొడుతున్నారు అన్న దాని మీదే ఇవాళ కేసు ఎస్టాబ్లిష్ చేశారు. ప్రైమా ఫేసి కేసు ఇవాళ దాని మీద పెట్టింది ఏంటంటే ఒక సిచ్యువేషన్ని ప్రొవోక్ చేస్తూ దాని మీద వచ్చే పర్యవసానాలు, కులాల్ని మతాల్ని ఆపాదించి మాట్లాడుతున్న విధి విధానాల మీదే ఇవాళ కేసు ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ అక్కడ మీరు ఇంకోటి గమనించారో లేదో, సాధారణంగా ఏంటంటే పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు ఎవరైనా, దానికి 45 ఏదో అప్లై చేస్తూ 45 కూడా అప్లై కాకుండా ఈయన డైరెక్ట్గా సిఐడి అనే ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ లెవెల్ వాళ్ళు డైరెక్ట్గా తీసుకొచ్చి అరెస్ట్ చేసే ప్రక్రియకి సిఐడిని అనుసంధానించారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్ ఏంటంటే ఒక కాన్స్పిరసీ అన్నది ఈయన ఇంటెన్షనల్గా చేస్తున్నాడు అన్నది ఎస్టాబ్లిష్ చేయడానికి అక్కడ ఒక ఐజీ స్థాయి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయిలో ఉన్న వ్యక్తే కేసు పెట్టారు దీని మీద. ఆయన కూడా ఇంకొక మాట చెప్పారు, దీన్ని ఖచ్చితంగా నిశ్చితంగా పరిశీలించిన పిమ్మట అంటే ద డెవలప్మెంట్స్ వాట్ ఈస్ బీన్ టేకింగ్ ప్లేస్ అన్నది ఖచ్చితంగా ఆయన ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాడు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీరు గమనించండి, ఒక సంవత్సరం పైచిలుక ప్రస్థానంలో ప్రభుత్వ విధి విధానాలని ఎండగడుతున్న విధానానికి ఆక్షేపణీయం కాదు. ఎప్పుడైతే గత 10 రోజులు బట్టి ఒక మోడ్యులేషన్స్ మారిపోయి పర్టికులర్ క్యాస్ట్ మీద కానీ, పర్టికులర్ ఒక కులం మీద కానీ, అండ్ పర్టికులర్ కమ్యూనిటీ మీద కానీ మాట్లాడుతున్న విధానాలను, ఒక దేవుడితో సమానమైన ఒక దేవతామూర్తిని పోల్చిన విధానం, వీటివన్నీ ఎక్కడికి పోతాయంటే ఎక్కడో దగ్గర ఛానల్ అవుతాయి సెంట్రిక్గా. ఆ ఛానల్ అయిన విపత్కర పరిస్థితి ఇవాళ ఆయన సెల్ఫ్ గోలు, దాని స్వయంకృతాపరాధం, జైలు. ఇవాళ ఇంకా ఏదో ఆశా తరుణంలో ఉన్నారండి. ఏంటంటే ఇక్కడ మీకు ఒకటి చెప్తున్నాను, రూలింగ్ పార్టీ వెర్సెస్ అపోజిషన్ పార్టీ అన్నది సాధారణమైన ప్రక్రియ. రూలింగ్ పార్టీలో ఉన్న వ్యక్తే అపోజిషన్గా ఎమర్జ్ అయ్యి అట్ ద కాస్ట్ ఆఫ్ అపోజిషన్ అని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఈయన విపక్షంలో కాకుండా స్వపక్షంలో విపక్షంగా ఎమర్జ్ అయ్యి మాట్లాడుతున్న విధానానికి ఈ రోజు దాకా వెనకాతలు నాకు ఎవరో దన్ను ఉన్నారు అనుకున్న వ్యక్తికి ఎవరి దన్ను అన్నది ఎస్టాబ్లిష్ చేయవలసిన బాధ్యత ఆయనకు ఉంటుంది. ప్రతిసారి ఆయన ఓటంకి చెప్తున్నాడు నాకు ప్రధానమంత్రి గారు చాలా గౌరవనీయులు, ఇందాక మా గురువు గారు చెప్పినట్టు బీజేపీలోకి వెళ్ళిపోదాం అనుకుంటే బీజేపీలోకి వెళ్ళిపోతే లేదు. ఆ ప్రయత్నం ఆయన నిన్న చేశారు, మీరు మర్చిపోతున్నారు. ఆయన సెంట్రల్ హోమ్ మినిస్టర్కి, అలాగే లోక్సభ స్పీకర్కి, ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా ఆయన తరఫున న్యాయవాదులు మొత్తం జరిగిందంతా కూడా పంపించారు. ఖచ్చితంగా ప్రధానమంత్రి కార్యాలయం ఖచ్చితంగా ఆయన ప్రధానమంత్రి కార్యాలయం తన రెస్క్యూకి వస్తుందని ఒక బలమైన విశ్వాసంతో ఉన్నారు. ఒక్కసారి షేక్ బాజీ గారు నేను ఇక్కడ సబ్మిషన్ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పండి, ప్రధానమంత్రి గారి కార్యాలయం దాకా మీరు వెళ్ళిపోయారు. ఇక్కడ డిప్యూటీ హోమ్ మినిస్టర్ గారు ఇక్కడ సమక్షంలోనే ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆయన నిజంగా ప్రొయాక్టివ్గా వర్క్ చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ నాట్ అరెస్ట్ వుడ్ హావ్ నాట్ ఈవెన్ అక్కర్డ్. అంటే దాని అర్థం ఏంటంటే కిషన్ రెడ్డి గారికి చెప్పే విషయంలో ప్రెజెన్స్ లోనే జరిగింది అంటే దాని అర్థం ఏంటి? కిషన్ రెడ్డి గారికి చెప్పే విషయంలో సిఐడి ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చు. ఎవరు మర్చిపోరండి, ఎవరు విధి విధానాలు ఎవరు వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఎవరు పని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి పర్టికులర్ సిచ్యువేషన్స్ లో ఎంపీ హోదాలో ఉన్న మనుషులు ఇప్పుడు మిమ్మల్ని అంటే ఏదో అరెస్ట్ చేసి జైలు తీసుకెళ్ళేటప్పుడు అంటే ఏదో నోటీస్ తీసుకురావడం, మర్చిపోవడం, సంగతి సమాచారం ఉండొచ్చు, లేదంటే భుజం మీద చేసి తోస్తారేమో. కానీ ఇలాంటి వ్యక్తుల విషయంలో ఇలాంటి సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ మాట పరంగా కానీ, వ్రాతపరంగా కానీ, లీగల్ పరంగా కానీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారండి. నోటీస్ ఇవ్వలేదు అని చెప్పారు, జనాన్ని ఫూల్స్ చేయడం తప్ప చేయకండి. నిన్న జరిగింది కదా కోర్టు పరిణామాలు, ఇవాళ ఆదివారం, ఇవాళ మధ్యాహ్నం ఆల్మోస్ట్ 10:30 అవుతుంది కదా. ఏ స్పీకర్ ఆఫీస్ నుంచి ప్రతిస్పందన అనేది వచ్చి ఉంటుందేమోనండి. ఒకసారి బాజీ గారిని అడుగుదాం. బాజీ గారు బాగా పెట్టి ఊతారు కదా మీడియా. బాజీ గారు, ప్రధానమంత్రి కార్యాలయం స్పందన కోసం రఘురామకృష్ణరాజు వెయిట్ చేస్తున్నారు. మరి మీకేమన్నా కమ్యూనికేషన్ ఉందా బీజేపీ హెడ్ క్వార్టర్స్ నుంచి కానీ, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కానీ? రఘురామకృష్ణరాజు గారిని రెస్క్యూ చేసే విషయంలో బీజేపీ ఎంత ప్రొయాక్టివ్గా వ్యవహరిస్తుందనే దాని మీద చాలామంది, అంటే ఆయన తరఫున న్యాయవాదులు కానీ, లేకపోతే ఆయన తరఫున మద్దతుగా నిలబడిన తెలుగుదేశం కానీ చాలా ఆశాభాహంగా ఉంది. మీరేమంటారు సార్? నమస్కారం వాసుదేవన్ గారు, అదేవిధంగా చర్చలో పాల్గొన్నటువంటి నాగార్జున రెడ్డి గారికి, ప్రసాద్ గారికి, వెంకటరెడ్డి గారికి, చూస్తున్న వ్యూయర్స్ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తాం. నమస్తే అండి. వాస్తవంగా ఈ విషయం భారతీయ జనతా పార్టీకి ఏ మాత్రం సంబంధం లేనటువంటి విషయం. మేము ఇందులో కలగ చేసుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మీరు, నాగార్జున రెడ్డి గారు, ప్రసాద్ గారు అందరూ మాట్లాడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఏపీలో రసవత్తరమైనటువంటి రాజకీయం నడుస్తూ ఉందండి. ఇద్దరు ఒక పార్టీలో నుంచి గెలిచిన వాళ్ళు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నటువంటి క్రమంలో మోతాదు నుంచి మాట్లాడుకున్నటువంటి వైనం జరిగి ఉండొచ్చు కాక, కానీ ప్రత్యర్థులు ఏ రకంగా అయితే ఆయన జోలికి వెళ్తే ఇబ్బంది పడతారో,
అది స్వపక్షమైన విపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారి జోలికి కానీ ప్రభుత్వం జోలికి కానీ వెళ్తే ఒకటే ట్రీట్మెంట్, సేమ్ సైనికులు, సేమ్ కేసులు, సేమ్ శిక్షలు, తీసుకెళ్లేటువంటి పద్ధతులు కూడా సేమ్ టు సేమ్, ఏ మాత్రం మార్పు ఉండదు. ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం మాట జరుగుతున్నటువంటి ప్రజాపాలన పేరు జరుగుతున్నటువంటి ఒక మాఫియా. ఈ యుద్ధం వీళ్ళిద్దరి మధ్యలో పడింది, ఈ పార్టీలో ఉన్నటువంటి సొంత వ్యక్తుల మీద పడింది. ఇది దాదాపు సంవత్సర కాలం నుంచి మనం చూస్తా ఉన్నాం. ఈ రాజకీయ ఆరంగేట్రం వైసీపీలో జరుగుతున్నటువంటి అంతర్గత పోరులో ఒకళ్ళొకళ్ళు దూషణ పనులు చేసుకుంటా ఉంటూ అనేక రకమైన క్యారెక్టర్లు వచ్చి అనేక రకమైనటువంటి బూతులు, సభ్య సమాజం కూడా బాధపడేటువంటి బూతులతో ఒకళ్ళొకళ్ళు కించిపరుచుకొని మాట్లాడుకున్న వైనా మనం చూసామండి. ఇప్పుడు అది మనకు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు కుటుంబ సభ్యులు కాబట్టి తిట్టుకున్నా, చెల్లినా, కొట్టుకున్నా వాళ్ళకి వాళ్ళు చెల్లుబాటు అవుతుంది. కానీ ఇక్కడ అల్టిమేట్ గా ఏంటంటే పోలీస్ ఇన్వాల్వ్ అయిన తర్వాత, ఇప్పుడు వారు చెప్తున్నట్టుగానే పోలీస్ ఇన్వాల్వ్ అయిన తర్వాత రిస్క్ వారు మెడకేసుకుంటారా అనేటువంటిది, రిస్క్ వారు మెడకేసుకుంటారా వేసుకోపోతారా అనే దానికన్నా ముందు కేసు ఫ్రేమ్ చేసినటువంటి 124A ఏదైతే ఉందో, ఇలాంటి కుట్ర కుతంత్రాల కేసులు కానీ కట్టాలి చూస్తే, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా బ్రహ్మాండమైనటువంటి అపోజిషన్ ఉండేది. జనార్దన్ రెడ్డి గారు, మర్రిచెన్నారెడ్డి గారు, ఎం సత్యనారాయణ గారు, రోసయ్య గారు, ఆయన తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ చాలా మంది మేధావులు పోటీ పడతా ఉండేవాళ్ళు. అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా ఎంత సమన్వయంగా, ఎంత చక్కగా ఆ రోజు నడిపినటువంటి వైనం, పెద్దలకు ఇచ్చినటువంటి గౌరవం, పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యం పేరు మీద కుర్చీలెట్టి కొట్టుకొని, బండబూతులు నెట్టుకొని, దేశ ప్రధాని రాజీవ్ గాంధీ వస్తే రాళ్లేసి కొట్టి, ఇలాంటి జరిగినటువంటి సంఘటనలో కూడా, ఒక భయంకరమైనటువంటి రాత్రుల్లో జరిగినటువంటి అచ్చల పర్వంలో కూడా ఇటువంటి పరిస్థితులు జరగలేదండి. సొంత పార్టీలో ఇటువంటి పరిస్థితి జరగలేదు. అయితే మనకు అనవసరం, అది ఆళ్ళు కొట్టుకుంటారు, మనకు సంబంధం లేదని. కానీ పార్లమెంటు సభ్యుడుగా, భారత పార్లమెంటు సభ్యుడుగా ప్రమాణ స్వీకారం చేసుకున్నటువంటి వ్యక్తి, నాకు ప్రాణ భయం ఉందని చెప్పని పార్లమెంటు హక్కుల కమిటీకి పెట్టుకున్నటువంటి దరఖాస్తు తర్వాత ఇచ్చినటువంటి వై కేటగిరీ భద్రత ఏదైతే ఉందో, ఆ తర్వాత ఆయన ఈ రోజు జరిగినటువంటి ఈ అమానుషమైనటువంటి అరెస్ట్ ఏదైతే ఉందో, అరెస్ట్ చేసేటువంటి పద్ధతి, పోట్లాడుకునేటువంటి పద్ధతి అన్ని డిఫరెంట్ గా ఉండేటువంటి వాతావరణం వచ్చింది కాబట్టి ఇది చర్చకు వచ్చింది. వాసుదేవన్ గారు, ఈ రోజున చర్చ బాజీ గారు ఇక్కడ ఒక సబ్మిషన్, గౌరవ పార్లమెంటు సభ్యుడు గౌరవంగా వ్యవహరిస్తూ వచ్చారా ఏడాది పాటు? ఒకటి. రెండోది పోలీసుకి ఆ మాత్రం బుర్ర ఉండదా అండి? అక్కడ ఉన్నది సిఐడి చీఫ్ నేరుగా హ్యాండిల్ చేస్తున్నాడు, ఐజీ ర్యాంక్ ఆఫీసర్ అక్కడ దాన్ని మొత్తం కేసు అంతా ఫ్రేమ్ చేసింది. వాళ్ళు తీసుకొచ్చిన సెక్షన్లు జగన్మోహన్ రెడ్డిని దూషించాడని చెప్పి తీసుకురాలేదండి. రెండు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మత విశ్వాసాలకు భంగం కలిగించే విధంగా ఆయన వ్యవహరించారు. వాసవి కన్యకామేశ్వరి దేవతకిను శ్రీరెడ్డికి ఉన్న సంబంధం ఏంటండి? ఆయన మాట్లాడిన తగిన వ్యవహారం అని మీరు భావిస్తున్నారా? అక్కడ వైశ్యుల మనోభావాలు దెబ్బతిన్నా వారు ఒక్కరు సున్నితమైన కమ్యూనిటీ కాబట్టి వారెవరు పైకి రాకుండా కూర్చున్నారు. కానీ ఒక రెడ్డి సామాజిక వర్గం, ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నాను, కుల ప్రస్తావన నేను తేకూడదు, కానీ ఇంత హేయంగా ఆయన మాట్లాడారు కాబట్టి ఇక్కడ ఈ విషయం ప్రస్తావన చేయాల్సి వచ్చింది. ఇది సజ్జల రామకృష్ణారెడ్డిని ఆయన సంబోధించిన తీరు, ఇవన్నీ కూడా చూడండి. ఇవి కేసుకు సంబంధించి వాళ్ళు ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన అంశాలు కానీ, మీరు ప్రస్తావన చేస్తున్న అంశాలు కానీ రెండు వేరు. గౌరవ ఎంపీని గౌరవంగానే ట్రీట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఆ భయం ఉంటుంది. ఆ భయం వల్ల, అంటే రేపు పొద్దున సుప్రీంకోర్టు ఏమన్నా 1988లో పార్లమెంటు ఏ ప్రస్తావన చేసింది, ఆ రోజు లోక్సభ స్పీకర్ ఇటువంటి ఎంపీని ఇలా అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత వచ్చిన రిపర్కషన్స్, అప్పుడు పోలీసులను డిస్మిస్ చేసేదాకా వెళ్ళినప్పుడు కొన్ని విధి విధానాలు రూపొందించారు. ఆ విధి విధానాలకు అనుగుణంగానే ఎంత అరాచకంగా ఉండే పోలీస్ అయినా, మళ్ళీ మాట చెప్తున్నాను, ఎంత అరాచకంగా ఉండే పోలీస్ అయినా కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అట్లీస్ట్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ దే డెలివర్ ద గూడ్స్. ఇక్కడ రెండో అంశం బీజేపీలోకి ఆయన వెళ్ళాలనుకుంటున్నప్పుడు కొంచెం మీలాంటి వాళ్ళు ఏదో ఒక ఇనిషియేషన్ తీసుకొని బీజేపీలో చేర్పించచ్చు కదా, ఇష్యూ ఉండేది కాదు. మీరు ఇప్పుడు వాసుదేవన్ గారు వాసవి కన్యకా పరమేశ్వరి దగ్గర నుంచి ఇంకొక సినీ తార దగ్గర నుంచి తీసుకొచ్చి రాజకీయ పార్టీకి, మా భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవాలి అంటే దాని లెక్కలు వేరే ఉంటాయి. ఇప్పుడు ఉన్నది ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి యుద్ధం, వాళ్ళ అంతర్గతంగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు, వాళ్ళ వ్యవహారం వేరు. ఒక పార్లమెంట్ సభ్యుడికి ఒక ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి యుద్ధంలా మారింది ఇది. దీంట్లో ఒక పార్లమెంట్ సభ్యుడు, మీరు చెప్తున్నటువంటి కులం పేరు మీద దూషించినటువంటి అరెస్టులు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవుణ్ణి సాక్షిగా పెట్టి మాజీ ముఖ్యమంత్రిని తిట్టినటువంటి బూతులు తిట్టినటువంటి ఒక మంత్రి నీ అమ్మ మొగుడని మాట్లాడాడు. మరి అది కులం పేరు మీద డైరెక్ట్ గా తిట్టారు, కులం పేరు మీద వైరస్ పెట్టారు, కులం పేరు మీద కరోనా అన్నారు, కులం పేరుతోనే మాట్లాడుతున్నారు. ప్రతి మాట ఇక్కడ కులం పేరుతో మిగతా సామాజిక వర్గాలను రెచ్చగొట్టేటువంటి పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల రాజకీయాలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి.
దానికి వీళ్ళిద్దరూ ఉన్నారు ఒకే పార్టీలో వాళ్ళు, ఒక పుస్తకంలో ఒక స్కూల్లో చదువుకున్న వాళ్ళు కాబట్టి ఒకే భాష వాడతారు కామన్ గా. చిట్టం మొదలెట్టిన తర్వాత బండ బూతులు, మీరు ఎనలేనటువంటి బూతులు కూడా చాలా బూతులు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి వాజర్ గారు. నేనేమంటా అంటే సిఐడి పోలీసులు మంచివారు, వారు చట్టం ప్రకారం నడుచుకుంటారు, ప్రభుత్వం చెప్పినట్టే చేస్తారు. అందుకనే బాజీ గారు ఒక నిమిషం, బాజీ గారు ఒక నిమిషం, యు ఆర్ ట్రైయింగ్ టు కనెక్ట్ టు అన్కనెక్టబుల్ థింగ్స్. సిఐడి పోలీసులు మంచివారు ఈ మాట నేను అనలేదు. సిఐడి పోలీసులు దే గో బై రూల్ బుక్ అంటున్నాను అంతే. వాళ్ళు మంచివారు అనే మాట నేను అంటలేదు. మంచివారు పోలీసులు రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్, రెండింటిని మనం కలపలేము. రెండింటిని మనం నేను కలపట్లేదు. సో మీరు కలిపి దాన్ని నాకు అట్రిబ్యూట్ చేయొద్దు. సీనియర్ అధికారులు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ మొలల ఆపరేషన్ చేయించుకొని బ్లీడింగ్ అవుతున్నటువంటి అచ్చెన్నాయుడు అర్ధరాత్రి తీసుకురావచ్చు. సార్ అంటే ఈ అంశాల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తే, ఒక్క నిమిషం బాజీ గారు, ఈ అంశాల గురించి మనం మాట్లాడుకుంటూ రావాల్సి వస్తే బాజీ గారు ఒక సబ్మిషన్, తెలుగుదేశం హయాంలో కనీసం 14 మంది జర్నలిస్టుల మీద రాజద్రోహం కేసు పెట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? ఎక్కడికి వెళ్ళిపోయింది బీజేపీ? ఇంతకన్నా అమానుషంగా ప్రభుత్వం వ్యవహరించినప్పుడు బీజేపీ నుంచి ఒక్క వాయిస్ లేదు. ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు, ఆ రోజు ఏమయ్యారు? నేను తెలుగుదేశం మంచిది, వైసీపీ చెడ్డదని అంటలేదు వాజన్ గారు. ఆ రోజు ఆయన చేశాడు, ఆయన పాలన చేస్తే ఈయన రూపాయి పాలన చేశాడు. గుర్తుపెట్టుకోండి వాజన్ గారు. వాజన్ గారు, ఇవాళ తెలుగుదేశం పార్టీ కిటికీలు తీసింది అప్రజాస్వామికానికి, వైఎస్ఆర్సీపీ తలుపులు తీసింది. ఇందులో ఏం తేడా లేదు. ఆంధ్రప్రదేశ్ లో నాకు ఎదురొస్తే నా వాడైనా పరాయి వాడైనా ఒకటే శిక్ష, ఒకటే పద్ధతి అనేది ఒక ఇండికేషన్ ఇచ్చారు. నడుపుకోనివ్వండి. కొబ్బరికాయ కొట్టిన చంద్రబాబు నాయుడు వారికి మద్దతు ఇచ్చింది, మీరు మర్చిపోతే ఎట్లా కన్వీనియంట్ గా. సరే బాజీ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్కసారి రాజారాం గారి దగ్గరికి వెళ్దాం, సీనియర్ అడ్వకేట్ రాజారాం గారి దగ్గరికి వెళ్దాం. ఒకసారి రాజారాం గారు నమస్తే. ఈ రోజు సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు వ్యవహారం వెళ్లనున్న నేపథ్యంలో చట్ట ప్రకారం జరిగే అవకాశాల గురించి కుడ్ యు ప్లీజ్ ఎలాబరేట్ సార్? ఈ అరెస్ట్ అన్నది దేర్ ఆర్ ది టూ ఆస్పెక్ట్స్ అండి. కెన్ యు హియర్ మీ? yes sir కెన్ యు హియర్ మీ? yes sir వినిపిస్తుంది. అరెస్ట్ అన్నది ఇట్స్ అ కామన్ ఫ్యాక్ట్. ఎందుకంటే క్రిమినల్ కేసులో అరెస్ట్ చేయొచ్చు ఒక ఎంపీని, నెంబర్ 1. నెంబర్ 2, ది అలిగేషన్స్ అగైన్స్ట్ హిమ్ ఆర్ సీరియస్ ఇన్ నేచర్. థర్డ్ థింగ్ ఏంటంటే హైకోర్టు ఏమని బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేసింది. ద రీజన్ ఈజ్ బికాస్ హీ హ్యాస్ టు అప్రోచ్ ది లోవర్ కోర్ట్ అప్రోచ్ కాకుండా హైకోర్టుకి వెళ్ళడం వల్ల అతని డిస్మిస్ చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు దే మే సే లైక్ దిస్, ఏమనంటే అరెస్ట్ అన్నది, దానికి బెయిల్ అన్నది అప్లికేషన్ లోవర్ కోర్టులో అప్రోచ్ అయిన తర్వాత సుప్రీంకోర్టు రమ్మని చెప్తుంది. హైకోర్టు కూడా సేమ్ ఇష్యూ చెప్పింది. సో మై లీగల్ ఆస్పెక్ట్స్ కన్సర్న్, సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ అన్నది యూజువల్ గా దే మే నాట్ ఎంటర్టైన్ అన్లెస్ అండ్ అంటిల్ ప్రివిలేజెస్ ఆర్ attacked, otherwise personal rights are being affected. So here the case is that he has he's in accusation of a religious character because he has abused the Reddy community, Christianity, and all the allegations are there. It's a criminal case. So he has not alleged, even otherwise according to the now discussions which I had, he has not alleged any point of time that he was injured by the police at the time I made an application before the High Court. So my endeavor is that being an MP, he has to maintain dignity, decorum, and being in the same party making accusation is all difference in between the party and what Mr. Bajigar చెప్పారు అది కరెక్ట్ గా చెప్పారు ఆయన. బట్ వైఎస్ఆర్సీపీ ఇష్యూలోనూ అది ఇక్కడ పాయింట్ అది కాదు ఇంపార్టెంట్. లీగల్ ఆస్పెక్ట్స్ గా చెప్పాలంటే సుప్రీంకోర్టులో 99.9% ఎంటర్టైన్ చేయడానికి అవకాశం లేదు. బికాస్ ఇట్స్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రిలీజియన్ కి ఎఫెక్ట్ అయింది, ఇది పర్టికులర్ కమ్యూనిటీకి ఇచ్చేసింది. టైమ్ అండ్ అగైన్ సుప్రీంకోర్టు ఆల్సో సెడ్ ఏ రిలీజియన్ కి అయినా సరే ఇట్ ఇస్ ఏ అబ్యూజ్ ప్రాసెస్, అండ్ బీయింగ్ అన్ ఎంపీ యూ షుడ్ హ్యావ్ మెయింటైన్డ్ డిగ్నిటీ. సో దట్ ఈస్ యాక్చువల్లీ లాస్ట్ ది కంట్రోల్ ఆఫ్ డిగ్నిటీ. He could have resigned party and he could have contested again and saying that I am the right person, I am the perfect person and all. But being a public, leave about me the senior advocate, being a public also, my opinion along with others, what we have, as an MP, he should maintain dignity, which he has not maintained. And he has not maintained the decorum. He could have contested. So now the allegations are very serious, which cannot be tolerated by even an ordinary prudent man. So rightly arrested. And injuries are concerned,
it is actually the committee is now there, but there are no allegations in the High Court when he made an application, and he did not say that he was abused and harassed by the police. రైట్. రాజారాం గారు, అంటే ఈరోజు ఒకవేళ అంటే సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన సందర్భంగా ఆయన తరఫు న్యాయవాదులు లేవనెత్తే అంశాలకు సంబంధించి మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఎందుకంటే కోర్టు ఏ రకంగా రెస్పాండ్ అయ్యే అవకాశం? ప్రాబబ్లీ ప్రివిలేజ్ చెప్పచ్చు, allegations false అని చెప్పచ్చు, because he has already submitted an application saying that he is a life threat ఉన్నదని చెప్పి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పచ్చు. బట్ దట్ కెనాట్ బి ఎ కన్సిడరేషన్ నౌ సుప్రీం కోర్ట్. ఎందుకంటే ఈ ప్రివిలేజెస్ అన్నది when a parliament is in session, privileges would come into play. But criminal cases are there, even he can be arrested by intimating to the speaker. But here is not the case. Session is not there, and he is arrested at his home and with the police, and he refused to accept the notice also. All these things clearly indicates that he has done some mistake. Right. Therefore, Supreme Court may also observe the same thing because my personal experience of 31 years standing in bar. This is my experience. రైట్. వెంకటరెడ్డి గారు, ఒకసారి వెంకటరెడ్డి గారు చెప్పండి. ఒక పక్క మీరు ఢిల్లీ నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లు తెప్పిస్తారు, మరో పక్క ప్రజాస్వామ్యానికి ఆక్సిజన్ లాగేస్తున్నారని చెప్పి మీ మీద చాలా బలమైన అభియోగం. తెలుగుదేశం అయితే గడిచిన 2 రోజుల నుంచి నిద్రాహారాలు మానేసి మరి మీ మీద విమర్శలు ఆరోపణలు చేస్తూ వచ్చింది. చంద్రబాబు నాయుడు కూడా డైరెక్ట్గా రంగంలోకి దిగారు. గౌరవ ఎంపీకి మీరు ఇస్తున్న గౌరవం ఇదేనా? చెప్పండి. వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతినిధులందరికీ నమస్కారాలు. దయచేసి ఒక 5 minutes మధ్యలో ఎవరు ఇంటరప్ట్ చేస్తారు, నేను ఎక్కువ బాజీ గారికే సమాధానం చెప్పాల్సినట్టు అవసరం ఉంది. ఎందుకంటే ఒక్క మాట, ఒక్కసారి మనం బ్యాక్ వెళ్ళి ఒకసారి రఘురామకృష్ణరాజు గారి వీడియోస్ ని బాజీ గారికి లేదంటే ఆయన నెంబర్ నాకు పంపిస్తే నేను ఆయన కూడా పర్సనల్ గా కొన్ని వీడియోస్ నేను కూడా పంపిస్తా. అది చూసిన తర్వాత ఎస్ గౌరవ ఎంపీ గారు ఇలా మాట్లాడటం కరెక్టే అని చెప్పి ఆయన మనసుకు అనిపిస్తే ఆయన తర్వాత కంటిన్యూ అయిన నెక్స్ట్ డిబేట్ లో ఎస్ అతను చేసింది కరెక్ట్ అని మాట్లాడితే అది కూడా చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది. నేను కొన్ని సందర్భాలు ఇక్కడ నేను ప్రస్తావించవచ్చు. సార్, ఈ ప్రజాస్వామ్యంలో వాసుదేవన్ గారు విమర్శించవచ్చు, నాగార్జున రెడ్డి గారు విమర్శించవచ్చు, బాజీ గారు విమర్శించవచ్చు. బాజీ గారి పార్టీ వాళ్ళు రోజు మమ్మల్ని విమర్శిస్తారు. ఒక మతపరమైనటువంటి రాజకీయాలు చాలాసార్లు నిజ భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు అనేక సందర్భాల్లో చేసినటువంటి కూడా ఈ 23 నెలల కాలంలో మీ అందరికీ గుర్తు చేయాలి. మరి వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే లోకేష్ గారు, లేదంటే ఇదే కొన్ని మీడియా సంస్థలు రకరకాలుగా తప్పుడు కథనాలు కూడా ప్రసారం చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు ఈ రోజే రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయవలసి వచ్చింది? వీటన్నిటికీ ఒక్కసారి లోతుగా వెళ్ళి విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఎవరైనా విమర్శ చేయొచ్చు, ఎవరైనా ఎవరి మీదైనా ఆరోపణ చేయొచ్చు. ఆరోపణలకు, విమర్శలకు, లేదంటే ఒకసారి పొరపాటున ఏదన్నా మాట తూలి అన్న సందర్భాల్లోనూ ఎవరు కూడా దాన్ని అంత పెద్ద సీరియస్ గా పట్టించుకోరు. అటువంటి వాటికి పెద్దగా అరెస్టులు ఉండరు. ఇప్పుడు నేను గవకన ఏదైనా ఫ్లోలో ఎవరినైనా గవకన అన్నా, లేదు ఏదైనా గవకన మిస్టేక్ గా దున్న ఏదైనా ఆవేశంలో ఒక మాట అన్నా కూడా దాన్ని ఎవరు పట్టించుకోరు. కానీ ఒక డైలీ సీరియల్ లాగా ఒక సీక్వెన్స్, అంటే ప్రతిరోజు ఒక విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ఒక కుట్రలో భాగంగా ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ఒక ప్రభుత్వాన్ని అస్థిరపరచడం అంటే ఇక్కడ పలచన చేసే విధంగా అనుకోవచ్చు. ఆ ప్రభుత్వం మీద విద్వేషాలు రెచ్చగొట్టేటట్టుగా ఒక కులానికి ఇంకో కులానికి మధ్య గొడవలు పెట్టేటటువంటి కార్యక్రమం, ఒక మతానికి ఇంకో మతానికి మధ్య గొడవలు పెట్టేటటువంటి కార్యక్రమం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటటువంటి ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు నార్మల్ వ్యక్తులైనా సరే, నాట్ ఎంపీ సార్, నార్మల్ ఆర్డినరీ వ్యక్తులు ఇటువంటి ఫేస్బుక్ లో పోస్టులు చేసినా అటువంటి వారిని కూడా అరెస్టులు చేస్తారు ఇటువంటి కేసులే పెట్టి. అటువంటిది ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఒక 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎంపీ బాధ్యత మరిచి ఒళ్ళు బలిచి నేను ఆ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? మీరు అటువంటి మాటలు మాట్లాడకూడదు వెంకటరెడ్డి గారు. యూ హావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆయన ఈ పదాన్ని మీరు ఉపసంహరించుకోవాలి. వెంకటరెడ్డి గారు మీరు ఈ పదాన్ని ఉపసంహరించుకోవాలి. ఇమ్మీడియట్ గా ఉపసంహరించుకోండి. ఎందుకంటే మనం డెమోక్రసీలో ఉన్నాం. వీ హావ్ టు రెస్పెక్ట్. రఘురామకృష్ణరాజుకి అది లేదు కాబట్టి మీకు కూడా అది లేకుండా వివరించడం కరెక్ట్ కాదు. అక్కడ మాట్లాడినటువంటి మాటల్లో నేను ఆయన మాటలనే ప్రస్తావిస్తాను. ఒక కులం, వాసుదేవన్ గారు చెప్పండి. ఒక కులంలో ఎక్కడరా మీకు కులం, ఎవడరా మీకు కులం, ఏంట్రా మీ రెడ్డి అనేది అసలు కులం ఉందా?
నీ అమ్మది ఏ కులం, నీ నాన్నది ఏ కులం, మీకు ఈ కులం ఎక్కడి నుంచి వచ్చింది, మీ బాబు రాజశేఖర రెడ్డి గారికి లేనటువంటి కులం నీకెక్కడి నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి? క్రిస్టియానిటీ వ్యాక్సిన్ అంట, ఇది కరోనా వ్యాక్సిన్ అనేది జనసేన వాళ్ళకి వేయట్లేదంట. నేను ఈ వీడియోస్ మీకు కూడా పంపిస్తాను సార్, నేను కట్ చేసి పెట్టాను. ఓకే ఈ ఓకే కరోనా ఆయన వ్యాక్సిన్ మాట జనసేన తూలారు వాళ్ళకి కాబట్టి వేయట్లేదంట. దానికి తగిన భారతీయ మూల్యం జనతా ఈ రోజు పార్టీ వాళ్ళకి చెల్లించుకుంటున్నారు. వేయట్లేదంట. లెట్ us not repeat క్రిస్టియానిటీ those words అండి. వ్యాక్సిన్ వెంకటరెడ్డి గారు ఆయన ఏం మాట్లాడారో సభ్య సమాజం మొత్తం వినది. మళ్ళీ వాళ్ళు మనం రిపీట్ చేసి దాన్ని ఆ పునరుక్తి దోషం మనకి వద్దు. మనం నేను అడుగుతున్నది ఏంటంటే ఒక గౌరవ ఎంపీని మీరు ట్రీట్ చేసే విధానం కరెక్టేనా అంతవరకే చెప్పండి. మీరు అంటే ఇక్కడ ప్రభుత్వం, మీరు పాలక పక్షంలో ఉన్నారు కాబట్టి మీరు ఆయన ట్రీట్ చేసే విధానం కరెక్ట్ అంతవరకు. వక్తాసు పలుకుతున్నటువంటి రాజకీయ పార్టీ నాయకులకు ఇంకా బుద్ధి రావాలి అని అంటే ఖచ్చితంగా మళ్ళీ రిపీట్ చేసి మాట్లాడాలి సార్. ఇటువంటి ఒక కమ్యూనిటీకి ఒక ఎవరో సినిమా యాక్టర్ మీకు కులదేవత అంటే కులదేవత అని ఎవరు చెప్పారండి? అంటే ఒక కమ్యూనిటీని ఇది కించపరిచేటటువంటి కార్యక్రమం కదా. ఇది మీరు చెప్పండి సార్, మీరు విఘ్నమైనటువంటి ప్రతినిధులు మీరు చెప్పండి. ఇటువంటి అన్ని చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి వెనకేసుకొస్తున్న వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలండి? ఇంకొకటి ప్రొసీజర్, ఒక ఎంపీని అరెస్ట్ చేసేటటువంటిది ప్రొసీజర్ అవునా కాదా, ఇలా చేయొచ్చా లేదా? ఎస్. సో ఏదైతే స్పీకర్ గారి కార్యాలయానికి ఇంటిమేషన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఇది సివిల్ మ్యాటర్ కాదు. క్రిమినల్ కేసు అయితే స్పీకర్ గారి కార్యాలయానికి ఇంటిమేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఇది సివిల్ మ్యాటర్ అయితే పార్లమెంట్ జరిగే 40 రోజుల ముందు కానీ జరిగిన 40 రోజులు తర్వాత కానీ సివిల్ మ్యాటర్ విషయంలో ఏ ఎంపీనైనా అరెస్ట్ చేయాల్సి వస్తే లేదు ఏ ఎమ్మెల్యేనైనా అరెస్ట్ చేయాల్సి వస్తే అక్కడ స్పీకర్ కార్యాలయానికి ఇంటిమేట్ చేయాలి. ఇది క్రిమినల్ కేసు. క్రిమినల్ కేసులో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఇది దయచేసి గమనించాలి. అన్ని ప్రొసీజర్ ప్రకారం జరిగింది. ఒక ఉన్మాది లాగా, ఒక సంఘ విద్రోహ శక్తి లాగా, ఒక బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి ఇటువంటి కుట్రలకు పాల్పడినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసిన సమంజసమే. అటువంటి వెనకేసుకొచ్చే వాళ్ళు కూడా అటువంటి వాళ్ళ కింద ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడేటటువంటిది కాబట్టి దయచేసి వాళ్ళ వెనకేసుకొని వచ్చేటప్పుడు ఆచితూచి స్పందిస్తే చాలా మంచిది. వెంకటరెడ్డి గారు ఇక్కడ ఒక విషయం, వెంకటరెడ్డి గారు ఓకే ఇక్కడ ఒక విషయం వెంకటరెడ్డి గారు ఇక్కడ ఒక విషయం, ఆయన గౌరవ ఎంపీ, ఇందాక నుంచి పాపం బాజీ గారు కూడా ఆ గౌరవ అనే మాట రిపీటెడ్గా చెప్తున్నారు. మేము కూడా అది అంగీకరిస్తున్నాము, అందరికీ తెలిసిన విషయమే. ఆయనకి స్పీకర్ ఓం బిర్లాకి ఉన్న సాన్నిహిత్యం, అలాగే బీజేపీ హెడ్ క్వార్టర్స్కి ఆయనకి ఉన్న సాన్నిహిత్యం, పిఎంఓ కార్యాలయానికి ఆయనకు ఉన్న సాన్నిహిత్యం, ఇవన్నీ తెలిసి కూడా మీరేంటి ఇంత ధైర్యంగా ఆయన మీద అంతచేట యాక్షన్ తీసుకున్నారు? చాలామందికి ఎక్కువగా తెలుగుదేశం వాళ్ళకి ఈ సందేహాలు వస్తున్నాయి. ఒక్కసారి అది కూడా క్లారిఫై చేస్తే మళ్ళీ బాజీ గారి దగ్గరికి వెళ్ళాం. సార్ ఇక్కడ కాదు సార్, ఇక్కడ ఆయన ఎవరికన్నా బంధువా, లేదంటే ఇంకెవరికన్నా వియ్యం కూడా, లేదంటే ఇంకెవరికన్నా చుట్టమా, లేదంటే ఆయనకి ప్రధానమంత్రి గారికి ఏమైనా సత్సంబంధాలు ఉన్నాయా? అవన్నీ మీకే సార్ దగ్గర, మాకెక్కడ, మాకు అందరికీ దూరమే. ఎవరు చేసినా కూడా సార్, ఆ తప్పు ఎవరు చేసినా కూడా అది ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు సంవత్సరం నుంచి చూస్తా ఉన్నారు. సంవత్సరం నుంచి ఆయన రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు ఏ విధంగా కుట్ర పన్నుతూ ఒక 2 మీడియా సంస్థల ద్వారా ఆయన చేస్తున్నటువంటి వ్యవహారాలను మీరు చూస్తా ఉన్నారు. 46 వీడియోలు ఈరోజు సిఐడి దగ్గర ఉన్నాయి, ఇంకా వస్తాయి, ఇంకా ఉన్నాయి వీడియోలు వాళ్ళ దగ్గర. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి 46 వీడియోలు, అవి కోర్టుకు కూడా సబ్మిట్ చేశారు ఆల్రెడీ. ఆ 46 వీడియోల్లో ఏదైతే ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటట్టుగా ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి కార్యక్రమాలుగా ఏ విధంగా ఉన్నాయి మొత్తం ఉన్నాయి 46 వీడియోలు. ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన స్పీకర్ గారికి బాగా క్లోజ్, లేదంటే కేంద్ర మంత్రులందరికీ విందులు ఇస్తాడా, లేదంటే ప్రధానమంత్రి గారికి అమిత్ షా గారికి తీసుకెళ్లి గిఫ్ట్లు ఇస్తారా? ఇవన్నీ ఆయన పర్సనల్ వ్యవహారాలు, వాటికి వీటికి ఏం సంబంధం? అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తే మళ్ళీ మీ దగ్గర వస్తాం. వెంకటరెడ్డి గారు ఒకసారి రాజారాం గారి దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే మీరు లీగల్ గా 2 అంశాలు ప్రస్తావన చేశారు. ఒకసారి రాజారాం గారి దగ్గరికి వెళ్దాం. రాజారాం గారు, సివిల్ కేసు అయితే పార్లమెంట్ సెషన్స్ నడిచే 40 రోజుల ముందు కానీ లేకపోతే నడిచిన 40 డేస్ లోపల కానీ పార్లమెంట్ నోటీసులో పెట్టడం, ప్రివిలేజ్ కమిటీ నోటీసులో పెట్టడం అనేది సంప్రదాయంగా జరుగుతుంది. ఇది క్రిమినల్ కేసు, దీంట్లో కాన్స్పిరసీ ఉంది కదా అనే మాట ప్రస్తావన చేశారు. ఇది ఎంతవరకు అంటే లీగల్గా ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? Yes. There is a rule అండి. Actually the speaker has to be intimated. ఎప్పుడైతే సెషన్ పార్లమెంట్ కమెన్స్ అవుతుందో 40 days ముందు, సివిల్ కేసుల్లో అయితే ఇట్ హస్ టు బి ఇంటిమేటెడ్ టు ది స్పీకర్. ఈవెన్ అసెంబ్లీలో ఈవెన్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయినా కూడా, ఎంపీ అయితే దట్ పార్లమెంట్. అట్లాగే క్రిమినల్ కేసులో అయితే దే నీడ్ నాట్ ఇంటిమేట్. ఆఫ్టర్ అరెస్ట్ దే కెన్ జస్ట్ ఫార్మల్లీ ఒక నోట్ పంపించవచ్చు. ఎందుకంటే క్రిమినల్ కేసు అనేది సీరియస్ ఇష్యూస్. సివిల్ ఇష్యూస్ అన్నవి he need not be arrested immediately. Our conditions and rule 162, I remember the order 162, I remember, basing on which
they have to intimate in civil cases, but not in criminal cases. ఓకే. That this is an offense against the government, against the public. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రివిలేజెస్ అయిన ఇష్యూ కూడా రాదు, ఎందుకంటే క్రిమినల్ కేసులో ఉన్నారు కాబట్టి. ఇక్కడ రిలీజియస్ ఆస్పెక్ట్స్ లో మీకు 124A తీసుకోండి, 155A తీసుకోండి, 505 తీసుకోండి. ఇవి ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే రిలేటింగ్ టు ఒక రిలీజన్ అంటే ఒక క్యాస్ట్ ని ఒక దీన్ని ఒక అబ్యూజ్ చేసినందుకు సీరియస్ యాక్షన్ తీసుకుంది. బేసింగ్ ఆన్ ఐ బిలీవ్ 14th May ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. బేసింగ్ ఆన్ దట్ యాక్షన్ హ్యాడ్ బీన్ టేకెన్ బై ది CID. So my submission is, so only in the criminal cases need not be, only a formal intimation will be given. రైట్. సో ప్రసాద్ గారు విన్నారు కంటే రాజారాం గారు కూడా చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. క్రిమినల్ కేసెస్కి సంబంధించి ఒక సమాచారం ఇచ్చి ఊరుకుంటే చాలు, అదేమి దానికి ఒక ప్రొసీజర్ అంటూ ఏమీ లేదు. సివిల్ అయితే ఖచ్చితంగా ఇంటిమేట్ చేయాలి. నేను ఇందాక చెప్పినట్టే ఇదేమి మామూలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కాదండి. CID superior authority has taken a call by watching the certain videos and ప్రైమా ఫేజ్ ఎవిడెన్స్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆయన తీసుకున్న స్టెప్ అది. అందుకే ఆయన డైరెక్ట్గా వాళ్ళ టీం వచ్చి అరెస్ట్ చేశారు ఇక్కడ. అదర్వైజ్ 41A కంప్లైంట్ ప్రకారం అయితే ముందు ఇవ్వాలి, దాని మీద వివరణ తీసుకున్న తర్వాత అరెస్ట్, ఇదంతా పాత ప్రొసీజర్. ఇది ఏంటంటే డైరెక్ట్గా CID వ్యవస్థ ప్రతిస్పందించి CID చీఫ్ ఇట్ సెల్ఫ్ కంప్లైంట్ తీసుకున్నాడు. ఆయనే స్వచ్ఛందంగా FIR కాపీ రాసుకుని A1 A2లను కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ చేసిన ప్రక్రియకి ఇది. తర్వాత ఈ 2 రోజుల్లో నిజంగా పార్లమెంట్లో ఈయనకెంత అవినాభావ సంబంధాలు ఇవన్నీ ఉంటే దిస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ క్రిమినల్ కేస్. అందుకే స్పీకర్ ఆఫీస్ నుంచి ప్రతిస్పందన లేదు. అలా అయితే CBI కేసు రీత్యా జగన్మోహన్ రెడ్డి గారిని ముందు ఇంట్రాగేషన్ కోసం ఎన్నో రోజులు ఆయన తీసుకొచ్చినప్పుడు ఆయన సాయంత్రం ప్రశ్నించి వచ్చి ఏమీ జరగలేదు, అంత మామూలుగానే జరిగింది, నన్ను ప్రశ్నించారు, సాయంత్రం గెలిపారు. ఫస్ట్ క్వశ్చన్స్ ఏముంటాయి తెలుసా అండి? మీ పేరేంటి, మీ నాన్నగారి పేరేంటి, మీ వృత్తి ఏంటి, ఇలాంటివి ఒక చిన్న దీంట్లో ఉంటాయి. అలా ఫస్ట్ అన్నీ వాళ్ళు సైకలాజికల్గా మొత్తం రీడ్ చేస్తుంటారు. తర్వాత పీరియడ్ ఆఫ్ టైం అంతవరకే కాదండి, అంతవరకే కాదు. మీ పేరేంటి, మీ ఊరేంటి, మీ తాత అనేది ఆ దగ్గర రికార్డు ఉన్నా కానీ మనిషిని ఏంటంటే ప్రొసీజర్ కాబట్టి ఇది ప్రొసీజర్ కూడా కాదండి. ఒక్కొక్క Psychological reading అండి అది. ఒక్కొక్క రకంగా ఉంటుందండి. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ వాతావరణం ఉందనుకోండి, సార్ వాళ్ళ వాతావరణం చాలా చక్కగా ఉంది కదా, మీరు ఏమనుకుంటున్నారు, ఇలాంటి వాతావరణంలో నెమలు డ్యాన్స్ చేస్తాయట, మీరు ఎప్పుడైనా చూసారా, మీరు కూడా నా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే కదా, ఇలా మొదలు పెడతారండి. ఇంకా హైలైట్ ఏంటంటే తిట్టడం అనేటువంటిది ఉండదు, అబ్యూజింగ్ ఉండదు, థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ అనేటువంటిది ఎప్పుడు కూడా వాళ్ళు వెల్ ట్రైన్డ్ ఆఫీసర్స్ అండి. వాళ్ళ కెరీర్ని తాకట్టు పెడతారండి. మీకు అంతగానే ఆశాస్పదం. వాళ్ళు ఎంత ఇదిగా చెప్తున్నారంటే, వాళ్ళు కొట్టారట, కాళ్ళకి మంచానికి కట్టేసి కొట్టారట. ఎవరి మేము కూడా ఇన్వెస్టిగేషన్స్ లో పాల్గొన్నాం సార్, మాకు కూడా తెలుసు. మరి జనాలంతా పిచ్చోళ్ళు చేసేట టూ మచ్ కదా ఇది. టూ మచ్ కదా ఇది. ఇప్పుడు మన హైదరాబాద్లో GHMC ఎలక్షన్స్ జరిగినప్పుడు చూసామండి, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో సరిపోయి 12 సంవత్సరాలు అయిపోయింది. ఆయన పావురాలగుట్లో ఏమైందో తెలుసు కదా అని ఎలక్ట్ అయిన ఎమ్మెల్యే అంటే బీజేపీ వాడు రైట్ కరెక్ట్ బ్రహ్మాండంగా చెప్పాడంటారు. అది నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు టీవీ స్టూడియోకి పిలిచి అడుగుతారు, ఏమండి ఇది పద్ధతి కాదండి అనేసి అంటేనే దేశద్రోహి అంటారు. దేశద్రోహి, చీటరు, లోటరు, గ్యాంగ్స్టరు, పాకిస్తానిస్టు, చైనీసిస్టు, అర్బన్ నక్సలైట్లు, దిక్కుమాలిన పదజాలం అండి ఇది. మరి ఇంత చెడు దారుణమైన పదజాలం అయితే ఆయన వాడలేదు కానీ, బట్ రఘురామకృష్ణరావు ఆ విధంగా బిహేవ్. ఇవన్నీ కూడా అనవసరం సార్. ఇది ప్రైమా ఫేసియా ఎవిడెన్స్ ఆఫ్ ఎవ్రీ డిస్క్రిప్షన్ బై వాట్ ఎవర్ నేమ్ యూ కాల్ ఈజ్ మోర్ దాన్ అన్ ఎవిడెన్స్ టు పనిష్ ద గిల్టీ అండి. ఫండమెంటల్ ప్రిన్సిపల్ అది. ఇంకంతకంటే ఏం కావాలి మీకు? ఇప్పుడు బైబిల్ పార్టీకి ఓటేస్తావా, భగవద్గీత పార్టీకి ఓటేస్తావా అనేసి అంటారు. ఖురాన్ పార్టీకి ఓటేస్తామని అడిగే ధైర్యం ఎందుకు లేదండి వీళ్ళకి? 1 గంట టైం కనుక ఇస్తే ఇండియాలో ఉండేటువంటి 100 మంది హిందువులు, 100 కోట్ల హిందువులు నరికి పారేస్తారన్నప్పుడు ఏం చేశారు మీరు? ఇదే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం చేశారు? వేరే పార్టీల వాళ్ళు ఏం చేశారండి? అప్పుడు రాలేదా మీకు? గుర్తు రాలేదా? అనుసంధానించుకున్నారు. ఇప్పుడు నాలిక ఎట్ట తిరిగితే అట్ట మాడతారు సార్. న్యాయంగా, ధర్మంగా, పద్ధతిగా విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ వర్క్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకుండా మాట్లాడండి. ఆయన ఎంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాడండి. ఆ ABN ఛానల్లోకి పోయి కూడా అలాగే మాట్లాడాడు. రెడ్డి 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 అని చెప్పి 100 సార్లని, యూజ్లెస్ ఫెలో అని, వాడు యూరోపియన్ రెడ్డి లాగా ఉన్నాడని, వాడేంది, వాడి కళ్ళదోడేంది, ఆ యూరోపియన్ రెడ్డి ఏంది అని, అసలు రెడ్డి అనేది కురమే కాదని, వాడికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని. అవసరం అండి, నాకు అర్థం కాలేదు. MP సోలాలో ఉండే మనిషి వాడు చేస్తాడు ఆ రకంగా. ఈ పర్టికులర్ CID పోలీసుని కార్నర్ చేస్తూ తెలుగుదేశం కానీ లేకపోతే మిగిలిన పార్టీలు కానీ విపక్షాలు కానీ చాలా ప్రధానంగా కార్నర్ చేస్తూ మాట్లాడుతున్న క్రమంలో అసలు నిజంగా మీరు అన్నారు ఇందాక ఒక 20-30 ఏళ్ళు, ఒక్క నిమిషం అండి, 20-30 ఏళ్ళ ట్రైనింగ్ అయిన వెల్ ట్రైన్డ్ ఆఫీసర్స్
ఆ రకంగా థర్డ్ గ్రేడ్ 2 years trained and 28 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆ రకమైన పదజాలం ఉపయోగించడం, ఆ రకంగా హింసించడం, భౌతికంగా హింసించడం అనేది చేస్తారా? సార్ భౌతికంగా హింసించడం అనేటువంటిది తీసి పక్కన పెట్టండి సార్, దట్ ఈజ్ రూల్డ్ అవుట్. అన్పార్లమెంటరీ వర్డ్సే మాట్లాడరండి. బయట ఉండండి వాతావరణాన్ని బట్టి, వాళ్ళ వాతావరణం చాలా చల్లగా ఉందండి, లెటర్స్ ఐ థింక్ యువర్ ఆల్సో కూల్, ఐఎమ్ ఆల్సో కూల్ అని ఆ రకంగా మొదలు పెడతారు. ప్రతి ఆఫీసర్కి కూడా కనీసం 3-4 భాషలు వచ్చి ఉంటాయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ని వీలైనంత వరకు ఇక్కడేనండి, వాడిని తీసుకెళ్ళి యూపీలోనో బీహార్లోనే వేస్తారు. సీసీ కెమెరాలు ఉంటాయి, వీడియో రికార్డింగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి అంటే సీసీటీవీ రికార్డింగ్ ఇవంతా కూడా రేపు సిఐడి తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది కదా. ఒకవేళ వీళ్ళు ఈ స్థాయిలో ఎలిగేషన్స్ చేస్తున్నారు, ఎవరు తెలుగుదేశం ఎలిగేషన్ చేస్తున్నారు, లేకపోతే ఆయన తరఫున న్యాయవాదులు ఎలిగేషన్, ఎస్ జరిగింది ఇది అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది కదా సుప్రీంకోర్టు. డెఫినెట్గా చేస్తారు. ఇందాక మన అడ్వకేట్ గారు చెప్తున్నారు, సీనియర్ అడ్వకేట్, 99.99% అనేటువంటిది సుప్రీంకోర్టు వాళ్ళు ఇలాంటి వాటిని ఎంటర్టైన్ చేయనండి అని. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టమే సరిగా చేయలేదండి బాబు, ఇది అప్రజాస్వామ్యంగా ఉంది, రాజ్యాంగబద్ధంగా లేదు అని చెప్పి 26 కేసులు పెడితే ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎఫిడవిట్ ఫైల్ చేయలేదండి సుప్రీంకోర్టులో, కేసులు టేకప్ చేయలేదు. ఇంకా ఇట్లాంటి కేసులని టేకప్ చేస్తారండి, పెట్టి కేసు కింద లెక్కండి. అసలు సుప్రీంకోర్టు వాళ్ళు దే డోంట్ ఎంటర్టైన్ దిస్ థింగ్. కళ్ళ ముందు నేను హైకోర్టు చెప్పింది కదా సార్, అదే ప్రసాద్ గారు మీరు చెప్పండి. అంటే చాలా స్పష్టంగా రాజారాం గారు చాలా వ్యాలిడ్ పాయింట్, అలాగే వెంకటరెడ్డి లేవనెత్తిన అంశానికి సంబంధించి రాజారాం గారు క్లారిటీ ఇచ్చారు. ఎస్ 40 రోజుల ముందు 40 రోజుల తర్వాత ఆయన స్పష్టంగా చట్టం సంబంధించి ఆ నెంబర్ కూడా చెప్తా వచ్చారు. ఇప్పుడు ఈ క్రమంలో రఘురామకృష్ణరాజు తరఫున న్యాయవాదులు ఇదంతా తీసుకెళ్లి సుప్రీంకోర్టు ముందు పెట్టిన సుప్రీంకోర్టు తక్షణం అడిగేది ఏంటి, ఎవిడెన్స్ ఏది అని. నిన్న మీకు రఘురామకృష్ణరాజు గారు అడ్వకేట్లు చేసిన ఒక చిన్న మిస్టేక్ మీకు చెప్తున్నాను. లోవర్ కోర్టుకి అప్రోచ్ అవ్వకుండా డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళడమే, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్రూవన్. అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఇవాళ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినా జరిగే పరిణామం అదే. అండ్ వేరేస్ సార్ కేసులు ఫైల్ చేసుకునే వాళ్ళకి అప్రాప్రియేట్ అథారిటీ ఏది తెలియదు సార్. అప్రాప్రియేట్ అథారిటీ ఎక్కడుందనే సంగతి కూడా తెలియకుండా నువ్వు కోర్టులో కేసు పెడతావా? హీ వాజ్ ఇన్ ఎ హరీ అండి. గౌరవ ఎంపీ గాయాలు తగిలినప్పుడు వాళ్ళ ఆందోళన ఉండుంటారు. మీరు సినిమా క్లైమాక్స్ ఇవన్నీ తెలుగు సినిమాలు ఎవరా చెప్పకండి. అప్రాప్రియేట్ అథారిటీ అనేటువంటిది ఫండమెంటల్ థింగ్ విచ్ ఆర్ లాయర్స్ సపోజ్ టు నో అండి. ఎస్. తర్వాత ఇంకంతకన్నా మీకు ఇంకో చిన్న సబ్మిషన్ ఇక్కడ, అచ్చెన్నాయుడు గారిని, కొల్లు రవీంద్ర గారిని, జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని, ఆయన కొడుకు అస్మిత్ రెడ్డి గారిని అండ్ దూల్పాల్ నరేందర్ గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇవే జరిగాయా? వాళ్ళెవరూ అక్కడ ప్రతిస్పందించినప్పుడు రఘురామకృష్ణరాజు గారి విషయంలో తెలుగుదేశం ఎందుకు ప్రతిస్పందిస్తుంది? ఇది ఆశాస్పదంగా లేదా? దట్ ఇట్ సెల్ఫ్ అంటే ఏంటంటే వీళ్ళ విషయానికి వచ్చేసరికల్లా ఏమీ జరగలేదన్నది ఎస్టాబ్లిష్ అయింది కదా ఈరోజు దాకా. ఉదాహరణకు అచ్చెన్నాయుడు గారికి బ్లీడింగ్ జరుగుతున్నా సరే ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేశారని తప్ప ఆయన ఈ విధంగా మ్యాన్ హ్యాండిల్ చేశారని కానీ ఈ విధంగా 70 రోజుల పైన ప్రస్థానం కదా అని జైల్లో ఏమైనా చెప్పబడిందా? ఆయన కూడా రమేష్ హాస్పిటల్ అది ఒక కామన్. అండ్ ఇక్కడ వచ్చేసరికల్లా ఎవరికో లేని దానికి వీళ్ళెందుకు ఆపాదించుకుంటారో తెలియట్లేదు. ఇవాళ పెద్దలు బాజీ గారు కూడా ఇవాళ ఏంటంటే బీజేపీ గురించి అండ్ మతతత్వం గురించి మాట్లాడుతుంటే ఇక్కడున్న మా అధ్యక్షుల వర్యులు బండి సంజయ్ గారు అక్కడ బైబిల్ కావాలా మీకు ఇది కావాలా అంటే బైబిల్కి సంబంధించిన వ్యక్తితోనే అక్కడ పోరాటం చేయించారు. సంతోషకరమైన విషయం అక్కడ తిరుపతి క్షేత్రంగా. కానీ దాని గురించి మాత్రం ఆక్షేపణలు ఉండవు, ఈ రాజధిక్కారాలు ఉండవు, ఏవి సంబంధం ఉండదు. కానీ మనోభావాలకు సంబంధించిన విషయంకి వచ్చారు దీని మీద ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నారు అంటే ఎవరికో జరిగిన దానికి ప్రతి ఒక్కరు స్పందించేస్తున్నారు. దేనికి, ఎందుకు, ఎవరికి తెలియట్లేదా ఏం జరుగుతుందో అక్కడ ఉంది? ఏమంటే జరిగేది దర్ ఇస్ నథింగ్ బట్ ఎన్ ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటిది. అది కూడా అంటే ఏం లేదు, ఏం లేదా. ఏ పదాలకి మీరు కట్టుబడి ఉన్నారో ఆ పదాలని ఇక్కడ లైవ్ టెలికాస్ట్లు ఏం చేస్తున్నారంటే ఎస్ దిస్ ఇస్ టు బి కాల్డ్ యాజ్ ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఎస్టాబ్లిష్ చేసి చూపిస్తున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ఒకటే కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రకంగా సపోర్ట్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి చూపిస్తున్నారు. ఈ రకంగా మాట్లాడుతున్నారంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి చెప్పచ్చు. అసలు ఒక రకంగా క్విడ్ ప్రోగా ఎవరైనా కనబడతారు. ఇంకొక 2 పేర్లు మీరు ప్రస్తావన చేశారు. అయితే అక్కడ ఒక సబ్మిషన్ అండి. దేవినేని మాత్రం సిఐడి తనని తీసుకెళ్లి విచారణ చేసినప్పుడు బయటకు వచ్చి ఆయన చెప్పారు, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని మీరు దీని వెనకాల ఉన్నాడని చెప్పండి, చెప్తే మిమ్మల్ని వదిలేస్తాం అంటే ఈ స్థాయిలో ఆయన ఎలిగేషన్స్ చేయలేదు. కానీ ఏదో కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి మీడియాతో షేర్ చేసుకోవడానికి ఆయన దేవినేని ఉమైతే ప్రస్తావన చేశారు. చంద్రబాబు నాయుడు పేరు చెబితే సిఐడి పోలీసు వదిలేస్తారట. అంటే సిఐడి పోలీస్ అంటే మీకంత కామెడీగా ఉందా? అదే నేను చెప్తున్నాను సార్, వ్యవస్థల మీద ప్రజాస్వామ్యంలో వ్యవస్థల్ని గౌరవించడం ఒక భారత పౌరుడిగా ప్రతి ఒక్కరికి బాధ్యత, కర్తవ్యం. అంచేత ఆ వ్యవస్థను ఏది పడితే నేను ఎప్పుడు చెప్తున్న విషయం అదే. మహానుభావుడు రాజ్యాంగం రాసిన వ్యక్తికి ఒక గౌరవం ఉంది. విలువల్ని కాపాడండి,
వ్యవస్థలో విలువలకు మీరు గౌరవం ఇస్తే వ్యవస్థ మిమ్మల్ని ప్రతిస్పందించి కాపాడుతుంది అన్నది నేను నమ్మిన సిద్ధాంతం. అది ప్రాథమిక సిద్ధాంతం ఎవరికైనా సరే. వ్యవస్థని గౌరవించు, వ్యవస్థలో ఉన్న విలువలను కట్టుబడి నువ్వు ఒక సంఘంలో సంఘజీవిగా మనిషిగా బతుకు. అప్పుడు నీకు ఖచ్చితంగా ఆ వ్యవస్థ నిన్ను ఆక్షేపణీయం లేకుండా రక్షించడానికి వస్తుంది. నేను అంటుంది అదే, ఈ ప్రస్తావనలో నేను ప్రస్తావించిన ప్రతి ఒక్క తెలుగుదేశం అభ్యర్థి ఒక్క పేరుతో వ్యవస్థ నీకు రక్షించబడినప్పుడు ఈ వ్యక్తికి విషయంలో నీకెందుకంటాను నేను. నీకు ఏ విధంగా ఆ వ్యవస్థ నేను కాపాడిందో అదే వ్యవస్థ ఇవాళ ఎవరి కోసం కాపాడదు. అంటే నీకు వ్యవస్థ మీద మీ నలుగురికి గౌరవం ఉంది కాబట్టి ఆ వ్యవస్థ నేను కాపాడింది. వ్యవస్థ మీద నీకు గౌరవం లేదు కాబట్టి ఆ వ్యక్తికి నీకు భయాందోళనకు గురవుతుంది. అది ఎప్పుడైనా సరే జరుగుతుందో దీనివల్ల వచ్చే పర్యవసనాలు ఈ విధంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక ఎస్టాబ్లిష్ చేశారండి, వెనకాల నాకు నరేంద్ర మోడీ గారు ఇది ఉన్నారు, నాకు బాగా క్లోజ్. అంటే ఒక ఎంపీ స్థాయిలో ఉండి నీకే నరేంద్ర మోడీ గారు ఉంటే 151 సీట్లు గెలిచిన ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రికి ఆ చైర్కి, అండ్ మోర్ ఓవర్ 26 మంది ఎంపీలు రాజ్యసభతో కలిపి గెలుచుకున్న ఆయనకి మరి అదే ప్రధానమంత్రి గారి యాక్సెస్ ఇంకోలా ఉంటుంది కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవరి ప్రస్థానంలో ఎవరు జరిగినంత కాలం జరుగుబాటు అంత సుఖం ఇంకోటి లేదని ఉంది. సంవత్సరం పైబడి సరుకులు జరుగుబాటు అంతా బ్రహ్మాండంగా జరుగుతున్నప్పుడు అందరూ కనబడుతున్నారు ఆహా ఓహో అని. ప్రస్థానంలో ఎప్పుడైనా సరే తేడా జరిగినప్పుడు జరిగే విపత్కరాలు ఈ విధంగానే ఉంటాయి. అందుకని వ్యవస్థలో సంఘజీవిగా ఉన్నప్పుడు వ్యవస్థని గౌరవించడం నేర్చుకోవాలి. వ్యవస్థలో నువ్వు జరుగుతున్నంతకాలం నీకు బాగానే ఉంది కాబట్టి ఏమవుతుంది, నాకు వ్యవస్థ ఏం చేయదు అనుకున్నప్పుడు వ్యవస్థ విపరీతంగా ప్రవర్తిస్తే ఇలాగే ఉంటుంది. రైట్. ఒకసారి 1000 కోట్ల రూపాయలకు బ్యాంకులను ముంచి నానా గందరగోళం చేసినటువంటి మనిషి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లను, ఈడీ రైడ్లు కూడా జరిగినటువంటి వ్యక్తి కూడాను ఈ రోజు నీతి, నిజాయితీ, న్యాయము, ధర్మము, లీగాలిటీస్, మొరాలిటీస్ గురించి మాట్లాడితే ఎట్లా సార్? అదే చెప్తాను సార్. ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గారు పొద్దున్న చెప్పి సూక్తులు విని మీరు కూడా చాగంటి కోటేశ్వరరావు గారు పార్ట్ 2 అయిపోతానంటే జరగదు సార్. ఎందుకంటే రైట్. ఒకసారి చెప్పి వాళ్ళకి నీతి నియమాలు ఉంటాయి. రైట్. ఒకసారి రాజారాం గారి దగ్గరికి వెళ్తున్నాం. రాజారాం గారు అంటే సిఐడి ఇంకొక ఇది కూడా అంటే యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ ఇన్వెస్టిగేషన్ ఎంపీ గారి కాల్ లిస్ట్ కూడా సేకరించారు. ఈ కాల్ లిస్ట్ కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఈ కాల్ లిస్ట్ని కోర్టు ఏ రకంగా కన్సిడర్ చేస్తుంది, అంటే ఏ మేరకు కన్సిడర్ చేసే అవకాశం ఉంది? ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందండి. ఇది యాక్చువల్గా కాల్ లిస్ట్ అన్నది ఇట్స్ ఏ మీకు కమ్యూనికేట్ అంటే మన చార్ట్ రికార్డ్స్, వాట్ యు మీన్ టు సే చార్ట్ రికార్డ్స్ ఎలక్ట్రానిక్ మీడియా తాలూకా దీన్ని యాక్సెప్ట్ చేయడానికి ఎవిడెన్స్ యాక్ట్ లో ఉంది. దట్ కెన్ బి టేకెన్ యాజ్ ఎ ప్రైమా ఫేసి. ఎందుకంటే అమెండ్మెంట్ అయ్యింది. సో అమెండ్మెంట్ ఎప్పుడైతే ఎవిడెన్స్ యాక్ట్ అమెండ్మెంట్ అయ్యి ఇవి ఎవిడెన్స్ గా తీసుకోవచ్చు వచ్చిందో, సో దిస్ కెన్ బి టేకెన్. బట్ సబ్జెక్ట్ టు దట్ వెన్ ద చార్టింగ్ had happened in between X and Y, how far అన్నది ఇది రిలేటింగ్ టు ద కేస్ దట్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ట్రయల్. ప్రైమా ఫేసి అన్నది ఎఫ్ఐఆర్, చార్జ్ షీట్ అన్నది ఆఫ్టర్ ఎంక్వైరీ. ఎవిడెన్స్ కి వచ్చేసరికి మీకు ఏంటంటే ప్రైమా ఫేసియాలో ఈ చార్ట్ తాలూకా అంతా కూడా ఏంటంటే దెన్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ దట్. బట్ ప్రైమా ఫేసియాలో ఇది తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే రెండో అంశం ఏంటంటే రాజారాం గారు అంటే ఈ కాల్ లిస్ట్ అనేది వీళ్ళు సేకరించినప్పుడు తీసుకున్నప్పుడు ఆయన ఒక ఆనరబుల్ ఎంపీ కాబట్టి ఎంపీకి ఏమన్నా ప్రత్యేకమైన వెసులుబాటు, ప్రివిలేజెస్ ఏమన్నా ఉంటాయి, అలా వారి నుంచి వారి నోటీసులో లేకుండా ఇలా కాల్ లిస్ట్ తస్కరించడం అనేది ఎంతవరకు కరెక్టు అనే ప్రశ్న ఏమన్నా కోర్టులో ఉత్పన్నమవుతుందా? దాన్ని తస్కరించడం అనరండి. ఎందుకంటే ఇక్కడ మీకు కేసుకు సంబంధించి ఆయన అంటారు, ఎంపీ గారు అంటారు కదా, అందుకని అందుకే నేను లీగల్ గా మాట్లాడుతున్నాను, ఎందుకంటే పొలిటికల్ గా మాట్లాడటం లేదు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఏదర్ వన్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ ఈ చార్ట్ అనేది తస్కరింపడం రాదు. ఎందుకంటే ఈ చార్ట్ ఎందుకు తీసుకుంటారంటే ఈ రిలీజియస్ ఆస్పెక్ట్స్ లో ఎంతమందితో వీళ్ళు చార్ట్ చేశారు, వాళ్ళు ఎంతమంది సర్క్యులేట్ చేసుకున్నారు, వెదర్ ది ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ అనే ఆస్పెక్ట్స్ లో దే కెన్ టేక్ డేటా. వన్స్ ఈజ్ అన్ అక్యూజ్డ్ ఆఫ్ ఇట్, ఫోన్ ట్రాక్ చేయొచ్చు, చాలా మెసేజ్లు ట్రాక్ చేయొచ్చు. ఎన్సైక్లోపీడియాకి మీకు ఈవెన్ దే హ్యావ్ టు టేక్ ఆల్ ద డేటాస్, దే ఆర్ ఎట్ లిబర్టీ ఇన్ ది క్రిమినల్ కేస్. ఓకే. సో బాజీ గారు, సో ఇప్పటివరకు జరిగిన డెవలప్మెంట్స్ అలాగే మతపరమైన అంశాలకు సంబంధించి, కులపరమైన అంశాలకు సంబంధించి బీజేపీ ఎన్ని సందర్భాల్లో ప్రేక్షక పాత్ర పోషిస్తూ వచ్చింది? తెలుగుదేశం హయాంలో మీరు వారికి బాసటగా నిలబడి మద్దతు ఇచ్చి వారికి గొడుగు పట్టి చాలా జాగ్రత్తగా సెక్యూర్ చేసుకుంటూ వచ్చిన విధానం గురించి ఇప్పటివరకు అందరూ మాట్లాడారు. అప్పుడు లేని అభ్యంతరాలు ఈరోజు హఠాత్తుగా భారతీయ జనతా పార్టీకి ఎందుకు వచ్చాయి? ఇది బేసిక్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మన రాజధాని గారు
నా సమయం అయిపోయింది. 11 గంటలకి నేను ముగించాలి. ఇప్పుడు మీరు చిట్ చాట్ మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి లాస్ట్ నేను ఒక 5 నిమిషాలు, Sure, 5 sure. నిమిషాలు కూడా వస్తుంది. 2 Okay. నిమిషాలు నా టైం ఇవ్వండి డిస్టర్బ్ చేయకుండా. ఓకే ఓకే. నేను ఒకటి చెప్తాను సార్. నిన్న మొన్న జరిగినటువంటి ఎపిసోడ్ మొత్తం మీద వైసీపీ పార్టీ ప్రభుత్వం గెలిచింది. అదే విధంగా వెంకటరెడ్డి గారు గెలిచారు, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. వారు విమర్శించినటువంటి రఘురామకృష్ణరాజు గారు విమర్శించిన వ్యక్తులందరూ కూడా గెలిచారు. ఇప్పుడు కోర్టు ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నటువంటి రూల్ ప్రకారం వారు చెప్పుకొచ్చారు. బికాస్ ఆఫ్ ఆయన వాళ్ళ అడ్వకేట్ కాబట్టి ఆయన చెప్పుకున్నటువంటి వెర్షన్, ఆయన ఫైలింగ్ ఆఫ్ లైన్ ఆయన చెప్తారు. ప్రైమా ఫేషియో ఏ రికార్డ్ అయితే మనం చేసామో దాన్ని ఎక్స్పెక్ట్ చేయడం తప్పులేదండి. దీన్ని మనం తీసుకోవచ్చు. రెండోది ఒక మాట చెప్తానండి. రఘురామకృష్ణరాజు గారు ఎంపీ కాకమునిపై ఆయన కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆ పార్టీకి టికెట్ ఇచ్చినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. ఇవాళ అసెంబ్లీ వేదికగా బండ బూతులు తిట్టుకున్నటువంటి ఇరు పక్షాల మీద కేసులు పెట్టి చేస్తుంటే ప్రజల్లో కూడా ప్రజాస్వామ్యం పట్ల ఒక గౌరవం ఏర్పడేటువంటి పరిస్థితి ఉండేదండి. కానీ అడ్డగోలుగా మాట్లాడుతూ ఒక పక్కన మాట్లాడినప్పుడు తప్పు లేదు, ఒక పక్కన మాట్లాడితే తప్పు అనేటువంటి విధంగా ఇప్పుడు కేసు కట్టారనేటువంటి అనుమానం ప్రజల్లో వచ్చిందండి. ఇంకో మాట ఏం చెప్తామంటే, అరెస్ట్ చేయాలంటే మన గ్రామాల్లో కూడా చాలా మందికి తెలుసు. శుక్రవారం నాడు అరెస్ట్ చేస్తే శనివారం నాడు, ఆదివారం నాడు కోర్టు ఉన్నది కాబట్టి బెయిల్ లెస్ అయినటువంటి సిచ్యువేషన్ అవుతుంది కాబట్టి 2 రోజులు జైల్లో గంట జైల్లో వచ్చినా సార్ వాడిని అనేటువంటి కసితో ఉంటారు. వాళ్ళు తీసుకెళ్లి 2 రోజులు లోపల ఉంచేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అదే విధంగా ఇవాళ 7 సంవత్సరాల్లోపు ఇంప్రిజన్మెంట్ ఉన్నటువంటి కేసులు ఏవైనా సరే 41 సిఆర్పిసి నోటీస్ ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి కేసుని పుట్టిన రోజు నాడే ఒక ఎంపీ, ఆయన దొరకనటువంటి అంతకుడు కాదు, ప్రపంచవ్యాప్తంగా దొరకని నిందితుడు కాదు, అదేవిధంగా ఎక్కడ అడ్రస్ లేనివాడు వాడు కాదు. ఒక పుట్టిన రోజు నాడు అతను ఎత్తుకొచ్చేటువంటి క్రమంలో ప్రభుత్వం సక్సీడెడ్ గా పగ సాధించేటువంటి ఉద్దేశాన్ని పోలీస్ యంత్రాంగంతో చేర్పించుకుందనేటువంటి భావన ప్రజల్లో ఉందండి. నేను అనొద్దు, మీరు అనొద్దు. ఎందుకంటే మనం అధికారులను మనం దూషిస్తే మళ్ళీ రేపొద్దున మన మీద కేసులు పెట్టవచ్చు. మీరు కనుక ఇప్పుడు ఏదైనా మాట్లాడుతుంటే వెంకటరెడ్డి గారు కూడా మిమ్మల్ని అంటించి మాట్లాడే పరిస్థితి అనమాట. ఎందుకంటే ఆయన దోషణలు చేయనంటూనే దోషణలు చేసేటువంటి పరిస్థితికి వెళ్ళినటువంటి కోపం, ఆవేశం ఇప్పుడు వాళ్ళ మనసులో ఉంది. అది ఇంకా 2-3 రోజులు ఆగి కేసు తేలిన తర్వాత చల్లారిపోయిన తర్వాత అప్పుడు వదిలేస్తారు. అప్పుడు దాకా మనిషిని మింగిన కొండ సిరువు లాగా అది బయటకు వచ్చేదాకా మనం ఓపిక చూడటం తప్ప చేయగలిగేటువంటి పరిస్థితి లేదు. మనం ప్రజాస్వామ్యం గురించే మాట్లాడుతున్నాం. రఘురామకృష్ణరాజు గారు బీజేపీలో చేరతారా, టీడీపీలో చేరతారా, లేకపోతే మన నాగార్జున గారు చెప్పినట్టు అర్బన్ నక్సలైట్ లో చేరతారా అనేది చూద్దాం. ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే మనం ఏం కోరుకుంటాం అంటే ప్రజల మధ్య ఉండి ఓటింగ్ పర్సెంట్ పెట్టుకుని జనాల మధ్యలోకి వెళ్ళి చేయమంటున్నాం. 5 నిమిషాల్లో హిందువుల మొత్తాన్ని సంపేత్తన్నవాడి మీద దమ్ముగల్ల ముఖ్యమంత్రి కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి కేసు పెట్టి లోపలేశాడు. మీ ముఖ్యమంత్రి మరి వాళ్ళ చేసేంత దమ్ముగల్ల లేడు. ముఖ్యమంత్రి ఇవ్వండి మాట్లాడేవాడిని, మాట్లాడుకోండి. అర్బన్ నక్సలైట్ ఎక్కడైతే అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి పట్టణాల్లో ఉండి డబ్బులు సేకరించి వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చి జవాన్లు చంపటానికి, జవాన్లు బాంబులు పెట్టి చంపటానికి, వాళ్ళ దళితులు గిరిజనులు ఎవరైతే ఉద్యోగాల్లోకి వెళ్తారో వాళ్ళని మట్టి గిరిపించడం కోసం ఉపయోగించేటువంటి వెపన్ గా మారినటువంటి నక్సల్ వ్యవస్థకి సపోర్ట్ చేసే వాళ్ళు నక్సలైట్లే. ఈ సమాజంలో వాళ్ళు వ్యతిరేకులుగా మారనివ్వండి. ప్రజలు ఆమోదించినంత కాలం ఏదైనా చెల్లుబాటు అవుతుంది. ఆమోదించినప్పుడు ఏదైనా కష్టం అవుతుంది. అది ఏదైనా కత్తిగా ఘాటు కావచ్చు, లేకపోతే కాళ్ళు కట్టుకునే కట్టు కావచ్చు. ప్రజలు ఆమోదించినప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు నేతలుగా మారుతారండి. ఇవాళ కాదండి. అదే ఒకనాడు ఇవాళ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కట్టుబట్టుకొని తిరిగారు. పాప ఆ రోజున ఆయన కోట్లేదు. దాన్ని ఏం చేస్తాం మనం? ఎవరు ప్రజలు ఆశీర్వదిస్తే వాళ్ళు ప్రభుత్వాది నేతలు అవుతారు. అప్పుడు ప్రజల పక్కన ఉన్నప్పుడు ప్రజలు దేవుళ్ళు అవుతారు. మీకు ఒక మాట క్లియర్ గా, పావురాల గుట్టలో జరిగినటువంటి దుర్ఘటన ఎవరికి వచ్చిందండి? మంచైనా చెడైనా ఆయన కొడుకే తీసుకున్నాడండి. ఈ రాష్ట్రంలో ఏ కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీలో నుండి ఆ సామాజిక వర్గం వ్యక్తి కూడా నాది అని లాక్కోవడానికి ప్రయత్నం చేయలేదండి. వాళ్ళ అబ్బాయికే ఇచ్చారు, ప్రజలు ఆశీర్వదించారు. కానీ అదే పావురాల గుట్ట తర్వాత రిలయన్స్ కంపెనీల వాళ్ళ మీద సంబంధం ఉందని అనేక కంపెనీల మీద, షాపింగ్ మాల్ మీద దాడులు జరిగాయండి. తర్వాత మళ్ళీ అదే రిలయన్స్ కంపెనీ నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పంపించడం జరిగిందండి. ఈ రాజకీయాలు జనానికి తెలియని ఏం కాదు. ఇది వాగ్దాన్ గారు మాటలు నోటికి వచ్చినప్పుడు మనకు కాల్సినట్టు మాట్లాడు. ప్రజలందరూ తెలివిగల వాళ్లే, విజ్ఞత గల వాళ్లే, వాళ్ళు న్యాయ నిర్ణేతలే. కాకపోతే ఒక్కసారి చూద్దాం, కాకపోతే ఒక్కొక్కసారి మనల్ని బాగు చేస్తారన్న ఆశతో ఓట్లేస్తారు. గెలిచిన తర్వాత మన పరిపక్వత, మనం చేసినటువంటి సేవలు చరిత్రలో గెలిచిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. చరిత్రలో ఇదంతా రికార్డెడ్ గా తప్పులుగా మారిపోయి రేపు సమాజానికి హెచ్చరికలుగా మారేటువంటి పరిస్థితి కొంతమంది చేస్తారు. దాని ఫలితమే 40 ఏళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు 4 కోళ్ల మధ్యలోకి వెళ్తారు. ఒక 9 ఏళ్ళు తిరిగిన తర్వాత ఒక అవకాశం ఇవ్వమంటే అధికారంలోకి వస్తారు. దీని మాత్రానికి ఇది పొంగిపోయేంత గొప్ప విషయం కాదండి. ఇది ఆ పార్టీలో ఆ ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగినటువంటి గొడవ, అప్రజాస్వామికమైనటువంటి దూషణ పర్వంలో ఒకళ్ళు వేసుకున్నటువంటి శిక్షలు. కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఎవరు గెలిచిన తర్వాత ఎవరు ఇష్టానుసారం వాళ్ళు వెళ్తారు. ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్న గతంలో ఉన్న వాళ్ళు ఇవాళ ఆ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. ఆ ప్రభుత్వంలో వైఎస్ఆర్ గారు తిట్టిన వాళ్ళు ఇవాళ మంత్రులుగా ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు ఆ పార్టీలో మంత్రులుగా ఉన్నారు. ఇవాళ ఏ పార్టీలో వాళ్ళు ఏ పార్టీలో ఉంటారనేది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలిసి వాళ్ళు మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నేనేమంటా అంటే
చట్టబద్ధంగా నడిచినటువంటి ప్రక్రియ కాదా? ఒక ఎంపీకి ప్రభుత్వానికి మధ్యలో జరిగినటువంటి విషయం, కోర్టులో జరుగుతున్నటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇది చర్చనీయాంశమైనప్పుడు మనం ఒక ఎంపీ మీద వెళ్ళగలిగినటువంటి పద్ధతి కరెక్టా కాదా? లేదు తప్పైంది అనుకోండి, నిజంగా అదే రకంగా సిఐడిఏ కరెక్ట్ అనుకోండి, ఎంపీ నేరస్తుడు అనుకోండి, ప్రజలు గమనిస్తారు అంతే. ఎంత మాత్రం రఘురామకృష్ణరాజు గారు పక్కెళ్ళి మహోద్యోగ ఉద్యమం జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు ఉన్నప్పుడే ఆయన వెనకాల ఎవరు జనం ఎవరు వెళ్ళలేదండి. జనం సంగతి బాగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి, ఎలా పాలించాలో తెలుసు కాబట్టి, ఏమిస్తే ఓట్లు వేస్తారో తెలుసు కాబట్టి, ఎలా ఓట్లు తీసుకోవాలో తెలుసు కాబట్టి సక్సెడ్ అయ్యారు. దాన్నే కాదు తిరుపతి ఎన్నికల్లో బైబిలా భగవద్గీత అంటే ప్రజలు బైబిల్ కావాలనుకున్నారు, వేసారు అనుకుందాం, పోయేదే ఇందులో. భగవద్గీత కావాలనుకుంటే బీజేపీ గెలిచేదేమో అనుకుందాం, పోయేదే ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అధ్యక్షుడు మాట్లాడాడు, ఇవాళ కూడా మనసులో మీరు చెరగని ముద్రగా వేసుకొని మా సంజయ్ గారి పేరు నామస్మరణ చేసేలాగా ఒక క్రియేట్ చేయగలిగారు. దట్స్ ఐ విన్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ భగవద్గీత ఏమి ధర్మానికి, ఈ దేశానికి మనకి ఇచ్చినటువంటి వారసత్వ సంపద. దాన్ని తీసుకొచ్చుకొని దానికి దీనికి పోటీ అని మాట్లాడే ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు. మేమేమంటామంటే ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రచారం కోసం చేస్తున్నటువంటి వ్యక్తులు, సార్ నేను కంప్లీట్ చేసి వెళ్ళిపోతాను, నేను తర్వాత ఆన్సర్ మీరు చెప్పుకుందరు కానీ నేను పక్క వెళ్ళిపోతాను. మీరు బండి సంజయ్ గారు ఎందుకంటే సార్ ఒక్క మాట ఏనండి, ఎందుకంటే 7 కొండలు కాదు 3 కొండలు అన్నటువంటి విధానం కానీ, లేకపోతే ఈ రాష్ట్రంలో మతాలు మార్చడం కోసం చేస్తున్నటువంటి వ్యక్తులకు నెల 10,000 రూపాయలు ఇచ్చి మన సంస్కృతిని మార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి విధానం కానీ, దీన్ని వ్యతిరేకించి మేము అన్నాం. అది ప్రజలు ఎవరిని ఆశ్రదిస్తే వాళ్ళు ఆశ్రదించారు. ఆయనకి సేవ చేశాడు, ఎంపీ అయ్యాడు, ఈయన వ్యతిరేకించాడు, జైలుకి వెళ్ళాడు. మేమేం చేస్తాం? ఇందులో ప్రజలు ఇస్తాం, వాళ్ళు ఎవరిని కొట్టమని ఇస్తే వాళ్ళని కొడతారు, కొట్టమని ఇచ్చారు వాళ్ళు కొట్టుకుంటున్నారు. మాదేముంది ఇందులో? మాకు ఇందులో బాధ లేదు, మాకు అంత ఆనందం లేదు, ఎవరు నష్టపోయినా మాకు వచ్చేది ఏం లేదు. ఇది వైసీపీ తగులాట. రైట్ వెంకటరెడ్డి గారు రఘురామకృష్ణరాజు అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీ అరెస్ట్ అయితే భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులకు మైండ్ ఎందుకు పోయిందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ మతి భ్రమించి ఏదేదో మాట్లాడుతున్నారు. ఎక్కడ విషయాలు, ఏం విషయాలు, ఎక్కడ 7 కొండలు, ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడెక్కడ వెంకటరెడ్డి గారు వాళ్ళని అడగండి, ఆ మాటలు ఎందుకు ఇస్తారు వాళ్ళని అడగండి. కాదండి, సబ్జెక్ట్ ఏంటి? రఘురామకృష్ణరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం కరెక్టా కాదా? ఒకటి సబ్జెక్ట్. రఘురామకృష్ణరాజు అన్న మాటలో తప్పుందా లేదా? రఘురామకృష్ణరాజు రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేశాడా లేదా? కులాలకి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి సీక్వెన్స్ వీడియోలు రోజు రిలీజ్ చేస్తున్నాడా లేదా? ఈ కదా మనం మాట్లాడాల్సింది. ఈ మాట్లాడకుండా మీ వాళ్ళు తిట్టుకున్నారా లేదా? అసెంబ్లీలో వాళ్ళు వీళ్ళు తిట్టుకున్నారు, మీరు లేరు అసెంబ్లీలో. మీకున్న 0 ఎమ్మెల్యేలు. మీ ఊరు అంటే మీరు కూడా తిట్టుకునేవాళ్ళు, మీరు లేరు కదా. ఉన్న వైఎస్ఆర్సీపీ జరిగే వాళ్ళే తిట్టుకుంటారు. మీరు లేరు కాబట్టి మీరు తిట్టుకోవట్లా. సో వాళ్ళు వీళ్ళు తిట్టుకున్నారు. ఒక సబ్జెక్ట్ నేను సూటిగా అడుగుతున్నా, ఒక భారతీయ పౌరుడిగా, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసం ఉంటున్నటువంటి ఒక వ్యక్తిగా చెప్పండి, భారతీయ జనతా పార్టీ పక్కన పెట్టి చెప్పండి, రఘురామకృష్ణరాజు మాట్లాడిన వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తున్నారా? అతను మాట్లాడేటువంటి వ్యాఖ్యానాలు కరెక్టేనా? ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి కార్యక్రమం చేయడాన్ని మీరు వెనకేసుకొస్తున్నారా? మీ పార్టీ వెనకేసుకొస్తున్నా? వీటికి సమాధానం చెప్పండి, నేను కంటిన్యూ చేస్తా. మిగిలిన సబ్జెక్ట్ తీసేయండి, రేపు మాట్లాడుకుందాం. వీటి గురించి చెప్పండి. పార్లమెంటు సభ్యుడు కానటువంటి రఘురామకృష్ణరాజు, ఆయన మీద మంత్రులు కానటువంటి వ్యక్తులు, యాక్టర్లు కానటువంటి యాక్టర్లు మాటలు మాట్లాడేటువంటి తీరు, ఇరుపక్షాలు మాట్లాడేటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి అప్రజాస్వామ్యమైనటువంటి సభ్య సమాజం ఆమోదించినటువంటి భాష మాట్లాడుకున్నారండి. వీళ్ళిద్దరికీ శిక్ష పడాలి. దిట్స్ అవర్ డిమాండ్. కానీ అది మాకు సంబంధం లేదని చెప్తున్నాం. అది నీతి, మా పద్ధతిగా మేము పెద్ద మనిషిగా మాట్లాడాల్సిన పద్ధతిలో మేము చెప్తున్నాం. మీ ఇద్దరు తిట్టుకున్నారు, వల్గర్ లాంగ్వేజ్ ఇద్దరు వాడారు, ఇద్దరు మాట్లాడినందుకు, కానీ వాళ్ళు ఒకటికే పడింది. ఓకే, అంటే బాజీ గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. బాజీ గారు నేను అడుగుతున్నది ఏంటంటే, రఘురామకృష్ణరాజు స్థాయిలో అదే వాల్యూమ్లో అదే ఇంటెన్సిటీలో ఎవరు మాట్లాడారు వైఎస్ఆర్సీపీ నుంచి? ఖచ్చితంగా మీ డిమాండ్ సరైనదే. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి.
ఒక్క నిమిషం ఉండండి వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం ఉండండి. బాజీ గారు ఒక ప్రశ్న. ఇప్పుడు రఘురామకృష్ణరాజు యూజ్ చేసిన టెర్మినాలజీకి సంబంధించిన దాని వాల్యూము, దాని ఇంటెన్సిటీ, దాని సాంద్రత, తీవ్రత, ఇదే స్థాయిలో పదజాలం వాడిన వైఎస్ఆర్సీపీ నాయకులను ఎవరినో గుర్తించండి. ఆ పేర్లు ఇద్దాం. మనం వెంకటరెడ్డి గారు గుంటూరు వచ్చి వాళ్ళ నాయకుడికి ఇచ్చేసి వీళ్ళని కూడా శిక్షించండి మీ తరఫునే మాట్లాడతారు ఆయన. మీరు ఆ పేర్లు ఈ సందర్భంగా మీకు తెలియజేశాను. వాసుదేవన్ గారు మళ్ళీ గుంటూరు జైలుకి రావాలన్నా, షేక్ బాజీ గారు విజయవాడ జైలుకి వెళ్ళాలనుకున్నా, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి పేరన్నా చెప్పారా? వాళ్ళ అభిమాని గాని సానుభూతి గారి పేరు చెప్పారా? మొన్న రుయా హాస్పిటల్లో తల్లిదండ్రులు కోల్పోయినటువంటి అనితారెడ్డి జీవితంలోకి అయిపోద్ది, గుర్తుపెట్టుకోండి. మీరు 3 ఏళ్ల పాటు ఎవరినైనా వైసీపీని కనుక ఏమన్నా అన్నారో ఖబర్దార్. వాళ్ళ తరఫున మీరు హామీ ఇచ్చేస్తున్నారా వైసీపీ తరఫున? అంటే కానీ మీరు సెంట్రల్ గవర్నమెంట్ మీరేం చేయరా? ముందు మీరు పెద్దన్న పాత్ర మీరే అన్నారు కదా సార్, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నది మీరే కదా, మీరేం చేయరా? మాకు మమ్మల్ని రక్షించలేరా? మీకు రక్షణ ఏంటంటే మీరు ఆల్రెడీ అటుపక్కే మాట్లాడుతున్నారుగా. ఎవరు పక్కన? పొద్దున్న నుంచి వైసీపీ భజన చేస్తున్నప్పుడు ఇక మీకు రక్షణ ఏంటండి? సెక్యూర్డ్ బై ది వైసీపీ పీపుల్, నో డౌట్స్. చాలా హాస్యాస్పదంగా ఉందండి. నేను వైఎస్ఆర్సీపీ తరఫున మాట్లాడడం ఏంటండి? మీరు పాపం మీరు ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు మాట్లాడారు కదా, ఇప్పుడు దాకా రఘురామకృష్ణరాజుని తిడుతూ మీరు అవతల వ్యక్తి మంచోడు అన్నప్పుడు మీరు వైసీపీ అవుతారు, ఇద్దరు చెడ్డోళ్ళనండి, అవుతారు. కులాల్ని మతాల్ని మాట్లాడుతుందని నేను మంచోడిని చెడ్డోని కదండి. నాకు భారత పౌరుడిగా కులాల్ని మతాల్ని గౌరవించవలసిన బాధ్యత నాకు ఉంది. ఎవరు బాధ్యత ఆ విధంగా మాట్లాడాలని ఖచ్చితంగా ఆక్షేపిస్తాను. ఇటువంటి తప్పుడు వ్యక్తులు అరెస్ట్ చేయాలి, ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు ఉపాధుల్ని అరెస్ట్ చేయాలని రాష్ట్రం అంతా పోరాటం వస్తుంది. మీలో రాజకీయ స్వార్థం చూస్తే కొంతమంది వ్యక్తులు, మీడియాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, కుట్రలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు తప్ప అందరూ రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయడం కరెక్ట్ ఏంటంటే ఇక్కడ వాసుదేవన్ గారు. రైట్ వెంకటరెడ్డి ఒక్క నిమిషం, బాజీ గారు చెప్తున్నారు. వెంకటరెడ్డి గారు బాజీ గారు చెప్తున్నారు, ఒక్క నిమిషం ఆడండి. వెంకటరెడ్డి గారు బాజీ గారిని చెప్పనివ్వండి. బాజీ గారు చెప్పండి. మీరు నాకు ఇచ్చినటువంటి 2 నిమిషాల సమయంలో నేను చెప్పినటువంటి అంశాలు వెంకటరెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను, బాజీ గారిని మాట్లాడనివ్వండి. వెంకటరెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను, బాజీ గారిని మాట్లాడనివ్వండి. సార్, ఇందులో మీకు నేను 2 నిమిషాల క్రితం చెప్పినటువంటి అంశాల్లో అన్ని నేను ఆధారాలతో నిజాలే మాట్లాడాను. బాధ కలిగితే బాధ కలగవచ్చు, ఎందుకంటే ఇది రాజకీయంగా వాళ్ళ పార్టీ గురించి మనం పోస్ట్ మార్టం చేసినప్పుడు వాళ్ళకి బాధ కలిగింది. వాస్తవంగా బిహైండ్ కట్టెన్ ఉన్న ఇష్యూ ఏంటంటే 17వ తారీఖున సిబిఐ కేసు బెయిల్ రద్దు చేయమని చెప్పని ఆయన ఒక పిటిషన్ వేసుకున్నాడు. అంత మునిపే ఆయన నాకు ప్రాణ నష్టం ఉందని చెప్పని ఒక పిటిషన్ వేసుకున్నాడు. అది అంతర్గతంగా వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి భక్తులు ఆయన మీదకి దాడి చేశారు. ఈయన కూడా వాళ్ళ మీద దాడి చేశాడు. మాటల యుద్ధం జరిగింది, పరుష పదజాలం వాడుకోవడం జరిగింది. ఫలితంగా ప్రభుత్వం అండ ఉంది కాబట్టి అతను అరెస్ట్ చేశారు. ఇది క్లియర్ కట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి 10th క్లాస్ చదువుకున్న నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళందరూ కూడా అందరూ అనుకునేటువంటి మాటే వాసుదేవన్ గారు, ఇందులో ఏ మాత్రం తప్పు లేదు. ఒక పక్కన మనం భుజంగా అటు పక్క ఒక వ్యక్తి, ఇటు పక్క ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎంపీ, ఇటు పక్క ప్రభుత్వం. ఇది కాకుండా ఏమైనా ఉందో అని చెప్పండి మీరు. నేను రెడ్డి వద్దు, కమ్మ వద్దు, కులాలొద్దు, మతాలొద్దు, ఏమి వద్దు, బైబిల్ వద్దు, భగవద్గీత వద్దు. ఇది కాకుండా ఏమైనా ఉందా ఈ అంశంలో చెప్పండి, ఎవరిలో చెప్పండి పోనీ. రైట్ బాజీ గారు, అంటే మీరు ఒక సరైన ప్రశ్నలు ఏమన్నా. నాకు ఇక్కడ ఒక సందేహం ఏంటంటే, ఓకే ఇప్పుడు మీరు చెప్పిన అంశాలన్నీ మనం కన్సిడరేషన్లోకి తీసుకుందాం కాసేపు. మరి సిఐడి ఇప్పుడు మీరు చెప్పిన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్కి సంబంధించి సిఐడి తన ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఈ కారణం రీత్యా ఈయన మీద మేము కేసు పెడుతున్నామని చెప్పాలి కదా. ఈ కులాలు వద్దు, మతాలు వద్దు అని అందాం. మీరు చెప్పిన దాని ప్రకారం సిఐడి పాటిస్తుంది అనుకుందాం. అవన్నీ తీసేసి మరి అసలు కారణం ఎఫ్ఐఆర్లో పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేకపోయింది? సిఐడి అంత ఆలోచన ఎందుకు చేయలేకపోయింది అంటారు? సార్, సిఐడి డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు ఫ్రేమ్ చేసుకునే పరిస్థితుల్లో గతంలో 3 కేసులు ఆంధ్రప్రదేశ్ లో జరిగినాయి సార్. ఇన్సైడర్ ట్రేడింగ్ కూడా మన రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఏమైందో చూసాం. దేవినేని ఉమా గారి విషయం ఏదైతే పెద్దది కొండను తవ్వి పడతారు అనుకుంటే ఎలిగిన పట్టిన విషయం కూడా చూసాం. అదే విధంగా అచ్చెన్నాయుడు గారి సంగతి చూసాం. ఇక్కడ రాష్ట్రంలో ఏమంటామంటే కేసు ఎంత బలంగా ఫ్రేమ్ చేసుకున్నారు, ఎంత తీసుకెళ్ళి ముందు పర్వం తీసుకెళ్లి అరెస్ట్ చేశామా లేదా, తర్వాత వాళ్ళకి బెయిల్ వచ్చిన తర్వాత నిన్నటి ధూళిపాల్ నరేంద్ర గారి సబ్జెక్ట్ కూడా చూసాం హైకోర్టులో ఏమైందో. ఆంధ్రప్రదేశ్ లో పరస్పర యుద్ధం మొదలయ్యి 2 సంవత్సరాల నుంచి ఇదే పోరాటం జరుగుతూ ఉంది. అటు టీడీపీ వాళ్ళు వీళ్ళని తిట్ట, వీళ్ళు వాళ్ళ తిట్ట, వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ప్రజలను అమాయకులు చేసి ప్రజల కష్టాలు ఉంటే గాలికి వదిలేసే పరిస్థితి. ఆయన హైదరాబాద్ లో తిడతారు, ఈయనేమో ఇక్కడ ఉండి సమాధానం చెప్తారు, ఈయన తాలూకు ఉన్నటువంటి మనుషులు ఆయన మీద దాడి చేస్తూ ఉంటారు. ఈ పరస్పర యుద్ధమే తప్ప ఇక్కడ రాజకీయ పోరాటం
ప్రతీకార వంశ పోరాటం, కక్షాపూరితమైన రాజకీయాలు తప్ప ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పాలన ఏమీ లేదు. ఇవాళ అందులో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో మరి ఆ వాక్యంలో ప్రజల తరపున మీరు పోరాటం చేయొచ్చు కదా. చేస్తుంది. ఆనాడు టీడీపీకి చేసింది, ఈనాడు వైసీపీకి చేస్తుంది వాసుదేవన్ గారు. ఎవరు బీజేపీయా? బీజేపీ ఏంటి? కాదు, మీరు ప్రజల తరఫున పోరాటం మీరు చేయొచ్చు కదా. వీళ్ళు చేయట్లేదు, వాళ్ళు చేయట్లేదు అని చెప్పినప్పుడు ప్రజల పక్షాన్ని మీరు ఉండొచ్చు మాకు కదా. సున్నా అండి ప్రసాద్ గారు, మాకు సున్నా, ఇక్కడ మాకు సున్నా. మీరు సున్నా అంటే నాయకులు లేరండి. అంటే మీరు ఎమ్మెల్యే గెలిస్తేనే చేస్తారా పోరాటాలు? ప్రసాద్ గారు, ఎమ్మెల్యేలు ఆ రాజ్యాధికారం ఉంటేనే పోరాటాలు చేస్తారా? ఆంధ్రప్రదేశ్ లో అంటే ఇక్కడ సున్నా ఉంది కాబట్టి ఇక్కడ ఏం జరిగినా మీరు పట్టించుకోరు సెంట్రల్ లెవెల్లో ఉండి. సున్నా జాతి దేశాన్ని పరిపాలించేటువంటి పార్టీ 29 రాష్ట్రాల్లో ఒక గోసిపట్నం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక పార్టీ మాకు సున్నా అంటే, ఈ ఆంధ్రప్రదేశ్ బోర్డర్ దాటిన తర్వాత వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారో మరి అది చెప్పమనండి. అది మా సున్నా అంటే ఆంధ్రప్రదేశ్ లో మాకు ఉన్నటువంటి పార్టీ సున్నా అంటే ఓకే ఓకే. బాజీ గారు సరే, బాజీ గారు ఒక మంచి సవాల్ ఇస్తున్నారు. మీరు బార్డర్ దాటిన తర్వాత మీ పరిస్థితి ఏంటి వెంకటరెడ్డి గారు? బాజీ గారు ఇస్తున్న సవాల్కి మీరు సమాధానం చెప్పాలిగా. బోర్డర్ దాటే వచ్చి తీసుకెళ్లారు కదా ఆయన్ని, రఘురామకృష్ణరాజు గారిని బోర్డర్ దాటే వచ్చి తీసుకెళ్లారు. రఘురామకృష్ణరాజు చేయట్లా అంటే వీళ్ళు రేపు కేంద్ర ప్రభుత్వంతో డీల్ చేయాలి కదా. కేంద్ర ప్రభుత్వంతో డీల్ చేయాలి కదా. మేము ఇక్కడ సున్నానే, కానీ అక్కడ మేము అసలు మేము ఒక గొప్ప శక్తి కదా, మరి మాతో మీరు ఎలా వ్యవహరిస్తారనేది ఆయన అడుగుతున్న ప్రశ్న. అంటే డైరెక్ట్ ఫైట్ జరగబోతోంది ఆయన ఇచ్చిన ఇండికేషన్ బట్టి బీజేపీకి వైసీపీకి మధ్య. అక్కడ వ్యవహరించాల్సింది మోడీ గారితో, కానీ ఇక్కడ సోమవీర్రాజు బాజీ గారితో పని లేదు కానీ మాకు అయిపోయిందా సింపుల్ గా? ఇంకేమన్నా చెప్పాలా? రెండు సార్ ఒకదానికి బాజీ గారికి సమాధానం. నిన్నగాక మొన్న ఢిల్లీలో ఏదైతే వాల్ పోస్టర్లు అంటించారు కొంతమంది, ప్రధానమంత్రి గారు మన బిడ్డల టీకాలను విదేశాలకు ఎందుకు పంపించారని ప్రశ్నిస్తూ ఢిల్లీలో అక్కడక్కడ గోడ పత్రికలు ఉన్న మన వాల్ పోస్టర్స్ అంటిస్తే 25 మందిని అరెస్ట్ చేశారండి. అంటే ఇటువంటి కేసులు కాదు మేము ఈరోజు పెట్టింది. నేను ఈ ప్రస్తావన ఎందుకు చేశానంటే, వాళ్ళు తప్పలేదు కదా, ఇప్పుడు వాళ్ళు ప్రశ్నించారు ఒక పోస్టర్ రూపంలో, అయ్యా ప్రధానమంత్రి గారు మన బిడ్డల టీకాలను మీరు విదేశాలకు ఎందుకు పంపించారని ప్రశ్నిస్తే 25 మందిని అరెస్ట్ చేసి దాని వెనకాల ఎవరున్నారో ఆ కుట్ర కోణాన్ని తెలుస్తానికి ఒక టీం అంతా తిరుగుతా ఉంది. వినపడుతుందా సార్ నా వాయిస్? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. అంటే ఇటువంటి రోజు ప్రశ్నిస్తేనో, రోజు ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని చేస్తేనో ఏ రోజు కూడా రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయలేదు, లేదంటే చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రతినిధులను కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఇక్కడ ఒక కుట్రగా డైలీ వెళ్తా కులాలకి మధ్య గొడవ. సరే, మనం ఒక మానవత్వంతో ఆలోచించాలి. ఎందుకంటే ఒక భీమవరం లాంటి ఒక ఏరియాలో ఒక ఇద్దరు సినిమా హీరోలకు సంబంధించినటువంటి అభిమానులు ఒక హీరోకి మధ్య సినిమా విషయాల్లో చిన్న చిన్న సోషల్ మీడియాలో పోస్టుల వల్లే ఒక రెండు మూడు రోజులు కర్ఫ్యూ వాతావరణం 144 సెక్షన్ ఇవన్నీ పెట్టారు భీమవరంలో. మీకు ఐడియా ఉంటుంది వాస్తవంగా. అంటే ఎలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయి మన దగ్గర కులాల మధ్య అన్నట్టు. అలాంటిది ఒక కమ్యూనిటీని ఒక ద్వేషిస్తూ ఆ కమ్యూనిటీ మీద రెక్లెస్ గా ర్యాష్లెస్ గా అసలు ఆ కమ్యూనిటీ లేదు, అసలు మీరు ఎవర్రా ఇడియట్స్ రకరకాల మనం మాట్లాడిన వాటిని మళ్ళీ మీ కులానికి మన దాంట్లో కలదు వెంకటరెడ్డి గారు, మళ్ళీ మన దాంట్లో ఇవన్నీ ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా డైలీ, అంటే ఏదో ఒక రోజు అని వదిలేయటం కాదు, డైలీ ఇదే కార్యక్రమం చేస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ కమ్యూనిటీ మనోభావాలు దెబ్బతింటాయి. ఇందాక అన్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనలేదా ఆ సామాజిక వర్గానికి సంబంధించి. సార్ ఒకసారి నేను ఆ మాటలు కూడా రిపీట్ చేస్తాను. ఏమన్నారు? ఆ సామాజిక వర్గం మంచిది కాదనో, లేదంటే ఆ సామాజిక వర్గాన్ని తిడతా ఎప్పుడైనా మాట్లాడారా? ఆ సామాజిక వర్గం వాళ్ళు అవబట్టే మీరు కూడా ఇలా చేశారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అన్నారు. ఆ సామాజిక వర్గం వాళ్ళకే మీరు ప్రయారిటీ ఇస్తున్నారా అంటాం లేదు. ఆ సామాజిక వర్గం వాళ్ళకే మీరు ఇదిగో ఎక్కువ మందికి పదవులు ఇచ్చారంటాం లేదు. ఆ సామాజిక వర్గాన్ని కించపరిచేటట్టుగా మాట్లాడటం లేదు. దానికి దీనికి తేడా లేదా బాజీ గారు? మీరు ఎందుకు రామకృష్ణరాజు గారు వెనకేసుకొస్తున్నారు? ఒక్కసారి అంటే వెంకటరెడ్డి గారు ఒకసారి మన అమరావతి రీజనల్ కోఆర్డినేటర్ శివ లైవ్ లో ఉన్నారు, అక్కడ గుంటూరులో పరిస్థితి గురించి వివరించడానికి జస్ట్ 2 minutes ఆయన దగ్గరికి వెళ్దాం. శివ చెప్పండి, అంటే ఇప్పుడు మీరు ప్రస్తుతం గుంటూరు జనరల్ హాస్పిటల్ దగ్గర ఉన్నారా? హలో, రైట్. ఒకసారి రాజారాం గారు సో ఈరోజు రాబోతున్న బెయిల్ పిటిషన్, సుప్రీంకోర్టుకి రాబోతున్న బెయిల్ పిటిషన్లో రఘురామకృష్ణరాజు తరఫున న్యాయవాదులు ప్రధానంగా ప్రస్తావించే అంశాలు ఏమై ఉండవచ్చునండి? మోస్ట్లీ ఒకటి ప్రివిలేజ్ ఒకటి, ఇంటిమేషన్ నాట్ గివెన్ టు ది స్పీకర్. Number 3, the arrest is illegal because there is no evidence, and he was arrested at his residence without no intimation or notice. These are the points mainly in bail petition. But in the FIR also there are the certain provisions are there. This 124A తీసుకుందాం.
124A అంటే దట్ పర్టికులర్ ఆస్పెక్ట్స్ లో ఇది వెదర్ ఇట్ ఈస్ డన్ టు ది రిలీజియన్ ఆర్ ఎన్ ఇండివిజువల్. సో దట్ ఆస్పెక్ట్స్ లీగల్ గా చూసుకోవాలి. సో నేను ఏంటంటే ప్రైమా ఫేసియా ఏంటంటే సుప్రీంకోర్టులో ఏంటంటే యూజువల్ గా దిస్ టైప్ ఆఫ్ పిటిషన్స్ మే నాట్ బి ఎంటర్టైన్డ్. May not be. Okay. May be entertained when serious issues. No. When there are serious issues with respect to the constitutional obligations are violated, or otherwise the particular privileges are violated, and there is no necessity of his arrest to be continued in future. Our conditions lo aitene bail can be granted. Otherwise, bail cannot be granted by the Supreme Court. Cannot be interfered also. Okay. It can be only revert back to the appreciating the decision of the High Court, and it may be revert back to the court where he was arrested. And the bail now the Supreme Court also categorically stated that if he is arrested either Friday or Saturday or Sunday or holiday, he can be produced before the magistrate, and he can get a bail before the magistrate. Okay. Even holiday ayinappadi kuda. He can file an application before the magistrate along with his advocate, and he can obtain. So that is not the question here. Why they have moved lunch motion and why they have done all these things? These are all because maybe some advice. I don't know what actually happened and what are the pleadings in the petition also. We are not aware. If that is being aware, I can answer to properly. But this is the normal situation where the interference by the Supreme Court and when cannot be interfered, what I explained to you now. రాజారాం గారు, మరో ప్రశ్న అంటే ఆయన హెల్త్ కండిషన్ ఏమన్నా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే 3 నెలల క్రితం ఆయనకి సర్జరీ కూడా. హెల్త్ అంటే సీరియస్ హజార్డ్స్ అంటే ఇప్పుడు సపోజ్ కోవిడ్ అనుకోండి, లేదా అంటే క్యాన్సర్ అనుకోండి, ఆ కండిషన్స్ లో తీసుకోవచ్చు. షుగర్, బీపీ వాటికి ఏంటంటే సుప్రీంకోర్టు కూడా సెడ్ నో. ఆ కండిషన్స్ అయితే సపోజ్ ట్రాన్స్ప్లాంటేషన్ మీకు ఇది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలి, లేదా అంటే కండిషన్ సో సీరియస్, హార్ట్ సర్జరీ ఉండాలి, లేదా బైపాస్ చేయాలి, లేదా స్టంట్ వేయాలి, ఈ కండిషన్స్ లో అయితేనే హెల్త్ కండిషన్స్ విల్ బి టేకెన్. అదర్వైజ్ నార్మల్లీ విల్ నాట్ ఎంటర్టైన్ ఇన్ వెన్ బీపీ ఆర్ షుగర్ ఆర్ నార్మల్ కండిషన్స్. ఓకే రాజారాం గారు, రైట్. మన అమరావతి రీజనల్ కోఆర్డినేటర్ శివ ప్రస్తుతం లైవ్లో ఉన్నారు. శివ, చెప్పండి, గుంటూరులో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి? అంటే రఘురామకృష్ణరాజుని జీజీహెచ్ నుంచి రమేష్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారా? మరికొద్దిసేపట్లోనే ఆ ప్రక్రియ జరగబోతోంది. ఇప్పటివరకు చూసుకుంటే మొత్తం మీద 18 రకాల టెస్టులని రఘురామకృష్ణరాజుకి నిన్న అర్ధరాత్రి 3 గంటల వరకు ఒక 8 టెస్టులు, ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మరొక మిగిలిన టెస్టులు పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా 18 టెస్టులని జీజీహెచ్ సూపరింటెండెంట్ నేతృత్వంలో చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటికీ మరికొద్దిసేపట్లోనే రిపోర్ట్స్ రావాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రిపోర్ట్లన్నీ వచ్చిన తర్వాత ఆయన రమేష్ హాస్పిటల్కి తరలించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కొద్దిసేపట్లనే గుంటూరు అర్బన్ ఎస్పీ స్వయంగా జీజీహెచ్లో పరిశీలించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రఘురామకృష్ణరాజుకు సంబంధించి బందోబస్తు నేపథ్యంలో కూడా ఆయన ప్రత్యేకమైన చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు సిఐడి అధికారులు హాస్పిటల్ చుట్టూ కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. రఘురామకృష్ణరాజు కోసం ఎవరు హాస్పిటల్ పరిసర ప్రాంతాలకు వస్తున్నారు, ఎవరన్నా కలిసే అవకాశం ఉందా, ఆయనతో ఎవరు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు సిఐడి అధికారులు పూర్తి స్థాయిలో హాస్పిటల్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలాగే రఘురామకృష్ణరాజు కుమారుడు కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ భల్లాకు కూడా ప్రత్యేకంగా ఒక లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తన తండ్రిని పోలీసు అధికారులు, సిఐడి అధికారులు కొంతమంది రబ్బర్ స్టిక్కులతో ముసుగులు వేసి కొట్టారని చెప్పి కూడా ఆయన ఒక లేఖలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు రఘురామకృష్ణరాజు సెల్ ఫోన్ డేటా సిఐడి అధికారులు కీలకంగా భావిస్తున్నారు. ఆయన సెల్ ఫోన్ ఇవ్వాలని చెప్పి కూడా సిఐడి అధికారులు కొద్దిసేపు క్రితం అడిగినట్లు సమాచారం ఉంది. ముఖ్యంగా గడిచిన 15-20 రోజుల కాలంగా ఎవరెవరు నేతలతో ఫోన్లో మాట్లాడారు, ఎవరెవరితో వాట్సాప్ కాల్ మాట్లాడారు, అలాగే వాట్సాప్ డేటా చాలా కీలకంగా ఉందని చెప్పి కూడా సిఐడి అధికారులు భావిస్తున్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించే ప్రయత్నంలో పడుతున్నారు. ఈ వారం 10 రోజుల వ్యవధిలో ఎవరెవరు ఆయనతో చాట్ చేశారో వారంతా ఇప్పటికే భయాందోళన చెందుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. కొన్ని మీడియా సంస్థల
నేతలు కూడా ఆయనతో వాట్సాప్లో చాట్ చేసినట్లు సిఐడి అధికారులు ప్రాథమికంగా ఒక సమాచారానికి వచ్చారు. వారితో పాటు కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా ఆయనతో చాట్ చేసినట్లు తెలుస్తూ ఉంది. ఈ అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో సెల్ ఫోన్ డేటా చాలా కీలకంగా భావిస్తూ దానికి సంబంధించిన వాట్సాప్ డేటాని సేకరించే ప్రయత్నంలో అయితే సిఐడి అధికారులు ఉన్నారు. అలాగే ఏదైతే రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో వేసిన బెయిల్ పిటిషన్కి సంబంధించి రేపు విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అలాగే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా ఇటు గుంటూరు జిల్లా సిఐడి కోర్టు అలాగే ఏపీ హైకోర్టుకి రఘురామకృష్ణంరాజుకు సంబంధించి పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారని చెప్పి ఒక కమిటీ వేసింది, డాక్టర్ల బృందంతో కమిటీ. ఆ కమిటీకి మరికొద్ది సేపట్లోనే 12 గంటల లోపు సీల్డ్ కవర్లో కూడా హైకోర్టుకి సిఐడి కోర్టుకి కూడా నివేదిక ఇచ్చేందుకు కూడా వైద్య అధికారులు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. లైవ్లో అవైలబిలిటీలో ఉండండి. నాగార్జున రెడ్డి గారు చూశారు కదా, 2 కీలకమైన అంశాలు ఇందులో ఇప్పటివరకు గుంటూరులో జరుగుతుంది. 18 రకాల టెస్టులు. సరే, దాని ఆరోగ్యానికి సంబంధించి అది ఎలాగూ ప్రోటోకాల్ పాటిస్తున్నారు వాళ్ళు అక్కడ డాక్టర్స్. రెండోది ఏంటంటే హోమ్ సెక్రటరీకి ఇది వాళ్ళ అబ్బాయి లెటర్ రాయటం, రఘురామకృష్ణరాజు గారి కుమారుడు లెటర్ రాస్తూ 3rd డిగ్రీ ప్రయోగించారు, ముసుగులు వేసుకుని రబ్బర్ చెప్పులతో కొట్టారు. ఇది ఎంతవరకు హోంశాఖ దాన్ని సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది? ది డోంట్ కేర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండి. ఇప్పుడు కాపీలు పెట్టడమే ఉందండి. మనం మెయిల్ పెడుతున్నాం అనుకోండి సార్, అది సీసీలు మీరు 100 మందికైనా పెట్టచ్చు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కాపీ పెట్టచ్చు. తప్పే ఉంది అందులో. అది డెమోక్రటిక్ సెటప్లో ఉన్నాము. భారత రాజ్యాంగం నాకు వాక్ స్వాతంత్రం ఇచ్చింది, స్వేచ్ఛను ఇచ్చింది, నేను దాన్ని ఉపయోగించుకుంటున్నాను అంటాడు ఆయన. ఏదో చెప్తుంటారండి అన్నీ కూడా. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏంటంటే ఉండాల్సినటువంటి సాలిడ్ పాయింట్ అంటూ ఏది లేదు. కులపరంగా రెచ్చగొట్టాడు, మతపరంగా రెచ్చగొట్టాడు, చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాడు అనేటువంటిది వెల్ ఎస్టాబ్లిష్డ్. ఇది ఒక్క పాయింట్ చాలు. ఇది వాళ్ళు ఎంత తెలివి తక్కువగా చేశారంటే అప్రాపరేట్ అథారిటీ దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళమేంటి సార్. ఆయన విషయంలో కాబట్టి సరిపోయింది, కానీ ఇదే విషయంలో మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కానీ చేస్తే హైకోర్టు వాళ్ళు మనల్ని చాలా సీరియస్గా తీసుకునేవాళ్ళు. ఆయన ఎంపీ హోదాలో ఉన్నాడు కాబట్టి చాలా గౌరవం ఇచ్చారు ఆయనకి. యాక్చువల్గా ఏపీ హైకోర్టు వాళ్ళు కూడా చాలా గౌరవం ఇచ్చారు ఆయనకి. ఎక్కడ మీరు పిటిషన్ అనేది ఎక్కడ ఫైల్ చేసుకోవాలో కూడా తెలియకపోతే ఇంకేమీ సార్ నాకు అర్థం కాదు. మీరు ఏదో అంటున్నారు కదా, ఆయన ఏదో ఎలాగో కొట్టారని. ఎలా కొట్టారు అంటున్నారు? అది ముసుగులు వేసుకుని రబ్బర్ చెప్పులతో కొట్టారు. ముసుగులు వేసుకొని రబ్బర్ చెప్పులతోటి అలాగే ఉంటాయి చెప్తారు. రబ్బర్ చెప్పులతో కూడా కొడితే మరి ఆ టీవీలో ఆ విధంగా ఎందుకు చూపించారండి? మరి కాళ్ళు కట్టేసి మంచానికి కట్టేసి కొట్టారని చూపించారు. మరి ఈ రెండింటిలో ఏది కరెక్ట్? సెంట్రల్ గవర్నమెంట్ డోంట్ కేర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండి. వాళ్ళకి రోజుకు కొన్ని వందలు వస్తుంటాయి ఇట్లాంటి ఎన్ని కంప్లైంట్. ఇదేది మన ఆంధ్రప్రదేశ్ నుంచి 1-2 పోతాయేమో. మీరు యూపీలో బీహార్లో ఎవరాలు చూడలేదు కాబట్టి మీరు అంటారా? మీరు యూపీ నుంచి బీహార్ నుంచి కానీ చూసినట్టయితే రోజు కొన్ని వేలు పోతాయి. వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు కదా సార్. అది నేను కూడా ఇంతకుముందు ఇలాగే చెప్పాను. ఈ రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి ఈ ఎంపీ హోదాలో ఉండి ఇలా చేయకూడదు, కానీ ఇలా చేస్తున్నాడు, సంగతి సమాచారం అది. జగన్మోహన్ రెడ్డి కూడా నీ డోంట్ కేర్ ఆల్సో, నీ చెవితో వదిలేసి వెళ్ళిపోతాడని చెప్తే ఆయన ఇంకా రెచ్చిపోయి మాట్లాడతాడు అన్నమాట. ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనుషుల్ని రెచ్చగొట్టి ఏదో చేయాలి, నేనేదో చేస్తున్నానని చెప్పి జనాలకి తెలియాలి, టీవీ ఛానల్స్లోకి రావాలి. ఎనీహో ఈసారి నాకు ఎంపీ సీట్ ఇవ్వరు, బీజేపీలోనేమో సెక్యూరిటీ లేదు. అంటే సెక్యూరిటీ లేదంటే బీజేపీలో కూడా ఆయన సీట్ ఇవ్వరు. ఆయన రాజకీయ జీవితం అనేటువంటిది భూస్థాపితం. అందుకని ఇంక ఇప్పుడు నేను ఏం చేసినా పర్లేదు అంటారు అనమాట. అదే తెలుగులో ఏదో సామె చెప్తారు చూసారు, తెగించినటువంటి వాడికి అదేదో అన్నట్టు ఆ టైప్లో ఉన్నాడు ఇప్పుడు. అందుకని వాళ్ళు కొడుకు రాసినంత మాత్రం అక్కడ ఎవరు పట్టించుకోరు సార్. అది వాళ్ళకి తలగా మునకలు అయ్యేటువంటి పనులు ఉంటాయి సార్, బుచ్చలేని పనులు ఉంటాయి. ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషను, మెడిసిన్స్ అని ఇటు పక్కని అటు పక్కని, ఇటు చైనా వాళ్ళని అటు పాకిస్తాన్లోని, ఇవన్నీ కాదనంటే మొన్న 1 వారం రోజుల నుంచి ఆ ఇజ్రాయిల్ దగ్గర జరిగే యుద్ధాలు, ఈ వ్యవహారాల్లో వాళ్ళు తలమునకలు అయి ఉంటారు. కానీ ఇవన్నీ ఎవడు పెట్టుకుంటాడు సార్. దే డోంట్ కేర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ప్రసాద్ గారు, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసెస్ పర్సంటేజ్ 30% దాటింది. దాని మీద మీరు దృష్టి పెట్టాలా, లేకపోతే రఘురామకృష్ణరాజు ఇష్యూ మీద దృష్టి పెట్టాలా? రాష్ట్ర ప్రభుత్వానికి ఏది ప్రయారిటీ? రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల మానవ ప్రాణాల రక్షణ కూడా ప్రయారిటీ అనండి. అండ్ ఎప్పుడైతే మనోభావాలు రెచ్చగొట్టి ఏది పడితే అది మాట్లాడుతున్న తరుణంలో అవి ఆ విధమైన సిచ్యువేషన్స్ ఫ్లేర్ అప్ అయ్యాయి అనుకోండి, దాన్ని ఎవరు నియంత్రిస్తారు? దాన్ని కూడా ఈ ప్రభుత్వం నియంత్రించాలి కదా. ఆల్రెడీ ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతుంది. తెలుగుదేశం అదే చెప్తున్నాను కదా. ఇందాక బాజీ గారు ఏదో నన్ను వైఎస్ఆర్సీపీతోను వాళ్ళ బీజేపీ పార్టీకి ఒక ప్రస్థానం ఉందండి. విషయం అండి ప్రసాద్ గారు, గవర్నమెంట్లో ఇంచుమించుగా 34-35 డిపార్ట్మెంట్లు ఉన్నాయిగా. ప్రతి డిపార్ట్మెంట్కి కూడాను ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడుగా. ఒక్కోసారి ఒక డిపార్ట్మెంట్కి ఒక మినిస్ట్రీ ఉంటాడు, ఒక మంత్రివర్గం, 2-3 డిపార్ట్మెంట్స్ కూడా మంత్రివర్గం ఉంటారు. అవునా? ఇదంతా కూడా కామన్గా మనం చూస్తున్నటువంటిదే కదా. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ పని చేస్తారు, సిఐడి వాళ్ళు సిఐడి పని చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పని చేస్తారు, ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి పని చేస్తాడు.
వ్యవసాయ మంత్రి పని ఎవరు పని చేయడానికి వాళ్ళకి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. అవును. అంటే ఇంక మంత్రులు అందరూ కలిసిపోయి ఒకటే దాని గురించి మాట్లాడతారా సార్? మంత్రులు అందరి గురించి ఒకటే దాని గురించి మాట్లాడితే అసలు ఇంతమంది మంత్రులు ఎందుకు? అది ఇల్లాజికల్ స్టేట్మెంట్. అంటే అలా కాదు, 14 సంవత్సరాలు పాలించిన తెలుగుదేశానికి ఎంత విచిత్రంగా మాట్లాడతారంటే వీళ్ళు ఫ్రైడే అంటాడు. ఫ్రైడే కనుక అరెస్ట్ కనుక చేసినట్టయితే సాటర్డే సండే కోర్టుకు వెళ్ళడానికి వీలుండదు, కనీసం 2 రోజులైనా జైల్లో పెట్టామని కాలర్ ఎగరేసుకోవడానికి చేశారంటారు. బుర్ర తలకాయలో ఉంటుందా మోకాల్లో ఉంటుందా సార్? హౌస్ మోషన్ పిటిషన్ అని చెప్పి ఒక క్లాజ్ ఉంది, లంచ్ మోషన్ పిటిషన్ అని చెప్పి ఒక క్లాజ్ ఉంది. అయినా కానీ ఇంకా ఇప్పటికి కూడా నీకు తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎంతసేపటికి 2 రోజులన్నా కనీసం జైల్లో పెట్టాలి అన్న ఉద్దేశంతో దురుద్దేశంతో పనులు చేసినాడు. బుర్ర తలకాయలో ఉందా మోకాల్లో ఉంది సార్? మాట్లాడేటప్పుడు ఒకసారి లాలో ఏం చెప్పారో చదువుకోవాలి సార్, గతంలో ఏం జరిగిందో చదువుకోవాలి. ఇప్పుడు ఇట్ ఇస్ వెరీ వెల్ ప్రూవ్డ్ కదా, సాటర్డేనేగా జరిగింది ఇది. దానితో నేను ఏం చెప్పారండి, ఆ మెజిస్ట్రేట్ ముందు బెయిల్ పిటిషన్ కూడా పెట్టమనే చెప్పారు కదా. వీళ్ళకి బీజేపీ పార్టీకి ఒకటి అలవాటు అయిపోయిందండి, ఏమైనా గట్టిగా మాట్లాడామనుకోండి, ఇందాక మా గురువుగారు చెప్పినట్టు దేశద్రోహులు లేదంటే కమ్యూనిస్టులు, ఇవాళ ఏమో మేము ఏదో వైఎస్ఆర్సీపీ తరఫున, అంటే వైఎస్ఆర్సీపీ తరఫున కాదు, ఇక్కడ జరిగిన విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసి మాట్లాడుతుంటే మమ్మల్ని వైఎస్ఆర్సీపీ కండు వేసేసారు ఇవాళ. అంటే వాళ్ళ అనుగుణంగా వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వాళ్ళు బీజేపీ వాళ్ళకి మేము కూడా ఓటేసిన వాళ్ళమే. సుస్థిరమైనటువంటి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లో ఉండాలి, దేశ రక్షణ ఉండాలి, అభివృద్ధి ఉండాలి, లిబరలైజేషన్ ఉండాలి, పరిశ్రమలు రావాలని మేము కూడా ఓటేసినాం. 14 ఓటేసాం, 19లో ఓటేసాం. 14లో 3 ఓట్లు, 19లోనేమో 5 ఓట్లు వేసాం. బీజేపీకి మేము వ్యతిరేకమేం కాదు, మంచి ఉంటుంది చెడు ఉంటాయి సార్, అది 2 రకాలుగానే ఉంటాయి. ఇక్కడ మాకు వచ్చేసరికి రెండు చూడాలి కదా, మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి సార్. సర్జికల్ స్ట్రైక్స్ చేశారు, ఎక్సలెంట్ థింగ్, నో డౌట్ అబౌట్ దట్. దానికి ఎవరైనా సరే అప్రిషియేట్ చేస్తారు. అవసరమైతే ఇంకో 10 రూపాయలు డబ్బులు కావాలన్నా కానీ ఇస్తారు. ఉత్తపుణ్యానికి పెట్రోల్ రేటు పెంచినందుకు ఇది అన్యాయం అండి బాబు అనేసి అంటే చీటరు లోటరు దేశద్రోహి అంటే సార్, నువ్వు ఏ మాట మాట్లాడే కానీ దేశద్రోహి. నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయం చూస్తున్నాను సార్, ఇంతవరకు ఎవడు కూడా నీ దేశద్రోహి చీటరు లోటర్ అన్నది. నిజంగా అసలు చీటర్స్ను లోటర్స్ని వీళ్ళే రక్షించారండి. 2,45,000 కోట్ల రూపాయల బ్యాంకు లోన్స్ని రైట్ ఆఫ్ చేశారండి. రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉండేటువంటి 8 లక్షల రూపాయల రిజర్వ్ ఫండ్ అనేది ఏదైతే ఉంటుందోనండి, బాగా అత్యవసరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే ఆ ఫండ్ని గవర్నమెంట్ వాడుకోవచ్చని సెక్షన్ 7 చెప్తుంది. వీళ్ళు సుధీనా చౌదరి, రాయపాటి సాంబశివరావు, ఇదిగో ఇట్లాంటి రఘురామకృష్ణరాజు లాంటి 3rd క్లాస్ ఫెలోస్, నీరవ్ మోడీ ఇట్లాంటి వాళ్ళు బ్యాంకులకి ఏ డబ్బులు అయితే ఎగ్గొట్టారో ఆ డబ్బుల్ని బ్యాంకులకు ఇవ్వడానికి చెప్పి రిజర్వ్ బ్యాంకులో ఉన్న రిజర్వ్ ఫండ్ని తీసుకొచ్చి వాడారండి. ప్రజలకు తెలియదు ఈ సంగతి. మీలాంటి వాళ్ళు ఏమో మాలాంటి వాళ్ళు పిలిచి అడుగుతారు, మేమేమో ఇది చెప్తాము. ఇమ్మీడియట్గా మొదలుపెట్టే పదాలు ఏంటంటే చీటరు, లోటరు, దేశద్రోహి, చైనిస్టు, కమ్యూనిస్టు. దిక్కుమాలి లాంగ్వేజ్ సార్ ఇది. గురుగారు ఇంకో విషయం, ఇక చిన్న సబ్మిషన్, ఎన్డీఏ గవర్నమెంట్ సెకండ్ స్టెంట్ ఫంక్షనింగ్ స్టార్ట్ చేసిందే 1,75,000 కోట్లు రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకునే ఎమర్జెన్సీ ఫండ్ నుంచి తీసుకున్నారు సార్ వాళ్ళు. అది మాట్లాడిన దానికి దేశద్రోహి. ఇవాళ మేము కూడా కమ్యూనిస్టులు ఈ దేశద్రోహులు మాకు పడుతున్న బాధ ఏంటంటే ఆ ఎమర్జెన్సీ ఫండ్ని యూటిలైజ్ చేసి ఈ విధంగా వినియోగిస్తున్నందుకు చెప్పిన పాపానికి మేము ఇవాళ ఏ పార్టీకి పడితే ఆ పార్టీకి కండు వేసుకోవాల్సి వస్తుంది, వేరే సంగతి. కానీ రైట్. వెంకటరెడ్డి గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కుమారుడు హోమ్ సెక్రటరీకి, యూనియన్ హోమ్ సెక్రటరీకి ఒక లెటర్ రాస్తూ రబ్బర్ చెప్పులతో కొట్టారు, ముసుగులు వేసుకుని వచ్చి కొట్టారని చెప్పి. బట్ ది అదర్ డే వాళ్ళ ఇంకో కంప్లైంట్ అంటే, ఆయన తరఫున న్యాయవాదుల కంప్లైంట్ ఏంటంటే తాళ్ళు పెట్టి కట్టేసి కొట్టారు. ఈ రెండిట్లో ఏది నిజం ప్రభుత్వం తరఫున మీరు చెప్పండి. ఆయనేం చెప్తారు, ఆయన ఇంకో 3 వెర్షన్ చెప్తారు. ఇప్పుడు ఏది నిజం అంటే నేను వేరే రకంగా అంటలేదు. ఎవరన్నా నిజంగా కొడితే నన్ను నిజంగా కొట్టలేదు అంటారు. ఇక్కడ కొట్టడం నన్ను కొట్టారు అసలు. ఇంతకంటే వేరే ఏం మాట్లాడాలి. స్థాయిలో ఉన్న వాళ్ళు కొట్టారని మాత్రం చెప్పుకోలేరు, అలాంటిది విపరీతంగా చెప్తున్నారు. మరి ఏం చేస్తావా, మరి ఏం చెప్పది, బుర్రలో లేకుండా బుర్రలో ఉండే బుర్ర మోకాల్లో జారితే ఇలాంటివి ఉంటాయి. ఎక్కడ కేసు పెట్టుకోవాలో తెలియదు, ఎవరిని అప్రోచ్ కావాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చేస్తాను చెప్పు. మరి ఎవరున్నారో కూడా తెలియదు. కార్యాలయంలో నాకున్న సమాచారం ప్రకారం గుంటూరు సిఐడి కార్యాలయంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. గుంటూరు సిఐడి కార్యాలయంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. సో రైట్ వెంకటరెడ్డి గారు, అంటే రేపు కెమెరాలు అక్కడ ఉండడం కాదండి వినయ్ గారు, గౌతమ్ సమాంగ్ గారు ఆఫీసులో కూడాను ఎంటైర్ స్టేట్ ఈస్ బీయింగ్ అండర్ కంట్రోల్. ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అక్కడికి వస్తుంది. వెల్ ఎస్టాబ్లిష్డ్ నెట్వర్క్ ఉందండి. సీసీ కెమెరాలు ఉంటాయి,
జనరల్గా విచారణ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళ లాయర్ కూడా ఉంటాడు, ఈయనకు ఆరోగ్యం బాగలేదు అన్నారు కాబట్టి బయట అంబులెన్స్ కూడా పెట్టి ఒక డాక్టర్ కూడా రెడీగానే ఉంటాడు, వీడియో రికార్డింగ్ కూడా చేస్తారు. ఓకే అలాంటప్పుడు ఇవన్నీ ఏమీ లేకుండా అబద్ధాలు చెప్తే ఎట్లా? ఫైనల్ గా రాజారాం గారు డెవలప్మెంట్స్ కూడా అదే ఇచ్చింది కదండి. రాజారాం మీ గారు అడ్వకేట్ సమక్షంలోనే ఇది జరుగుతుందని చెప్పారు కదా. రైట్ ఫైనల్గా రాజారాం గారు అంటే ఇక రెండు విభిన్నమైన వాదనలు మనం చూసామంటే లీగల్ పాయింట్ నేను ఇక్కడ అడుగుతున్నాను, లీగల్ ఆస్పెక్ట్లో ఎట్లా దాన్ని కోర్టు చూస్తుంది? ఎందుకంటే ఆయన కుమారుడు రాసిన లెటర్లో ఒక రకమైన అంశం ఉంది, రబ్బర్ చెప్పులతో కొట్టారు, ముసుగులు వేసుకొచ్చింది. నిన్న వాళ్ళ అడ్వకేట్స్ చెప్పిన అంశం ఏంటంటే ఆయన తాళ్ళతో కట్టేసి కొట్టేశారని. ఈ రెండింటినీ కూడా ఇప్పుడు ఆయన యూనియన్ హోమ్ సెక్రటరీ రాసిన లెటర్ని కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ సచ్ ఇస్ ద కేస్ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి? రాజారాం గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. మై వాయిస్ ఆర్ యు హియరింగ్? ఓకే అండి, ఓకే. ఆర్ యు ఏబుల్ టు హియర్ మీ? ఎస్ అండి. సి ఏ రిప్రజెంటేషన్ అయితే ప్రైమ్ మినిస్టర్ కి తర్వాత మన ఎవరు స్పీకర్ కి వాళ్ళకి ఇచ్చారో సేమ్ రిప్రజెంటేషన్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ బెయిల్ పిటిషన్. ఓకే ఓకే. అది పార్ట్ కాకపోతే ఇట్ కెన్ నాట్ బి. నేను ఇప్పుడు జస్ట్ వాట్ హ్యావ్ వెరిఫైడ్, ఈ రఘురామ్ గారేమో వేసిన పిటిషన్ లోని అలెజింగ్ ఇండిస్క్రిమినేట్ బీటింగ్ బై పోలీస్, అది ఒకటే మెయిన్ పెట్టారు. పైగా పదాలు కూడా చూడండి, ఇండిస్క్రిమినేట్ అట. పైగా మళ్ళీ సో వాళ్ళకి వచ్చిన 4 ఇంగ్లీష్ పదాలు బాగా వాడినట్టున్నారండి. ఓన్లీ ఇంటర్ఫీరెన్స్ సుప్రీంకోర్టు ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకోవచ్చు అండి. ఇది నిజంగా జరిగింది అంటే దానికి రిపోర్ట్ సబ్మిట్ చేయమంటారు ఒకటి. రెండోది ఏంటంటే మీకు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ లెటరు కానీ సబ్మిట్ చేస్తే కాన్ఫ్లిక్ట్ వ్యూస్ ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు కూడా మే నాట్ యాక్సెప్ట్. నేను కొడుకు చెప్పింది ఒకటి, అడ్వకేట్ చెప్పింది ఒకటి, కాన్ఫ్లిక్ట్ వ్యూస్ ఉన్నాయి. That itself indicates that your allegations are false and fabricated. చూసారా, ఆయన ఫాల్స్ అని ఒక్కటే వదిలేదండి రాజారావు గారు. చాలా ఇంటెలిజెంట్గా ఫ్యాబ్రికేటెడ్ అని కూడా అన్నారు. అక్కడే తెలిసిపోతుంది. కొడుకే ఒక రకంగా చెప్పాడు, ఆ అడ్వకేట్గా ఒక రకంగా చెప్పాడు. వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ చూడండి ఎంత దరిద్రంగా వచ్చిందో. రైట్. థ్యాంక్ యూ రాజారాం గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. రాజారాం గారు చాలా థ్యాంక్స్ అండి. మీరు 2-3 పాయింట్స్ చాలా క్లియర్గా క్లారిఫై చేశాడండి. ఈ ఫ్రైడే సాటర్డే సండే దాని గురించి ఒకటి, ఆ 40 days ప్రయర్ దట్ థింగ్ అనేది చాలా క్లియర్గా క్లారిఫై చేశాడు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది స్పెషల్ డిబేట్ మరి కాసేపట్లో తర్వాతి కార్యక్రమం ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ లైన్. నిజం ఇదే మా ఆయుసం.